రే గాడిదా, అడ్డగాడిదలా ఎంతసేపు పడుకుంటారా? లేలే. ఆల్రెడీ గాడిద అనేసావు కదమ్మా, మళ్ళీ కంచర్ గాడిద అడ్డగాడిద అని సర్వనామాలు ఎందుకు? ఆల్రెడీ 9 అయిపోయింది తెలుసా? లేలే. ఏంటమ్మా నువ్వు? వేరే కంట్రీస్ లో అంత ప్రేమగా నిద్రలేపుతారు, గుడ్ మార్నింగ్ మై డియర్ సన్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని. నువ్వు ఉన్నావు గాడిద కుక్క పంది పొర్లినట్టు పడుకున్నావని. అయితే ఆ కంట్రీస్కి వెళ్ళిపోరా? ఏమైంది ఇప్పుడు? అది ఇది అని ఏదో ఒకటి అంటుంటావు. మా కాఫీ ఇవ్వా? పాలేవు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్కి వెళ్తున్నావా? లీవ్ పెట్టా. ఎందుకు? ఓ ఫ్రెండ్ కలవాలని. అమ్మాయా అబ్బాయా? ఏజెంట్ అయితే ఏంటమ్మా? నువ్వు ఏ అబ్బాయితోనన్నా తిరుగు మాట్లాడు, అమ్మాయి అయితే మాత్రం మన క్యాస్టే అయి ఉండాలి. ఏంటి ఫ్రాన్స్ లో కూడానా? ఏమ్మా వచ్చేసావా? ఉండు, బావను లిఫ్ట్ దగ్గరకు పంపిస్తాను, లగేజ్ మోసుకొస్తాడు. ఇదేదో లొకేషన్ ఆంటీ, రాంగ్ అడ్రస్ కి వచ్చాను. లొకేషన్ కరెక్ట్ గానే ఫాలో అయ్యావా? బావ పెట్టిన లొకేషన్ లోనే ఉన్నాను. ఏ లొకేషన్ పెట్టావురా? అక్కడ తిట్టేమా? అక్కడే ఉండమ్మా, నేను పంపిస్తాను. సరే ఆంటీ, వెయిట్ చేస్తాను. వెళ్ళి పూజను తీసుకురాపా, వెళ్ళ. అదొకటే తక్కువ. హలో, మనం ఈరోజు కలుద్దాం అనుకున్నాం, గుర్తుందా? కాసేపట్లో ఫ్రీ అయిపోతా, ఎక్కడికి రావాలో చెప్పు. సరే, లొకేషన్ ఫిక్స్ చేసి కాల్ చేస్తా. సరే. హాయ్ బావా. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఈ లొకేషన్ పెట్టావేంటి? అంటే రాత్రి తాగింది ఎక్కడే, అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి లొకేషన్ పంపించా. లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టు, నన్నే వెయిట్ చేస్తావా? నువ్వు ఊరు వచ్చావా, ఊరు వదిలేసి వచ్చావా? అంటే క్లాత్స్, చెప్పులు, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా బావా, ప్లీజ్. వీటిని మోసుకు రాకూడదే, పార్సిల్ చేసి ట్రాన్స్పోర్ట్ లో వేయాలి. అత్తయ్య మావ ఎలా ఉన్నారు? బాగున్నారు. మా ఇంటికి రావడానికి బాగానే ఒప్పించావా మీ పేరెంట్స్ని? మా నాన్న ఒప్పుకోలేదు, మరి అమ్మ ఒప్పుకుంది. ఇంకా మావయ్య అత్తకు భయపడుతున్నారా? అది అండర్స్టాండింగ్. మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు? ఈ ఊర్లోనే, వేరే ఇల్లు తీసుకున్నారు. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఈ రోజే. పార్టీ లేదా పూజ? జాబ్ రావాలి, 1 month ఏక శాలరీ రావాలి, అప్పుడు ఇస్తా. అది శాలరీ పార్టీ, ఇది జాబ్ వచ్చినందుకు పార్టీ, రెండు అలా కలపకూడదు. యు నో వాట్, నాకు మందు తాగే అబ్బాయిలంటే నచ్చదు. నాకు తాగే అమ్మాయిలు నచ్చరు. హలో, ఏంటి టింగు రంగంలో వెళ్ళిపోతున్నావు? ఓ, ఏ ఫ్లోర్? 6th floor. ఓకే. ఈ లగేజ్ ఇందులోనే ఉంచునా, జాబ్ రాకపోతే తిరిగి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎవడ మోసుకొస్తాడు? నువ్వు ఉన్నావు కదా, మోసుకొచ్చి. ఏటి పెసదు, ఇల్లు ఖాళీ చేస్తున్నారా? లేదండి, ఇంటికి గెస్ట్ వచ్చారు. అబ్బో, ఇంత లగేజ్ ఉందంటే కనీసం 10 మంది అన్న వచ్చుంటారు. ఏటి విశేషం? నేనే పెద్ద మనిషి అయ్యానండి. ఈ రోజే ఫంక్షన్, మధ్యాహ్నం భోజనంకి వచ్చాండే.
ప్రతిదీ కావాలి ఎవరికి. ఓరి డేటకారాన్ని ఇసుకలారి గుద్దెయ్యా. హాయ్ ఆంటీ, బంగారు తల్లి. ఎలా ఉన్నారు? ఇందాక నీతో ఫోన్లో మాట్లాడింది ఆవిడే. అంటే బాగుంటేనే కదా ఫోన్ మాట్లాడతారని. ఏంటి ఇంకా తగ్గలేదా? టాబ్లెట్లు వాడుతున్నాళ్ళేమ్మా. ఆయన నువ్వేంటో ఇలా చిక్కిపోయావు? డైట్ ఆంటీ. ఏంటో బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటావు. ఎండుచేపు కూడా టేస్ట్గానే ఉంటదమ్మా. టాబ్లెట్లు 3 పూట్లు వాడబావా? వాడి మాటలకే ముందులేమ్మా. అన్నయ్యతో ఇప్పుడే మాట్లాడాను, నువ్వు ఇక్కడే ఉండి జాబ్ చేసుకో. మీకు ఇబ్బంది ఎందుకు ఆంటీ? నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. నా అన్న కూతురు నా ఇంట్లో ఉండడానికి నాకెందుకు ఇబ్బంది? ఇది నీ ఇల్లే అనుకో. రేయ్, నీ బట్టలు నా రూమ్ లో పెట్టుకో. తను ఈ రోజు నుంచి నీ రూమ్ లో ఉంటుంది. నువ్వు నా రూమ్ లోనే పడుకో. నాకు కొంచెం ప్రైవసీ కావాలమ్మా. అయితే హాల్లో పడుకో. నీకు ప్రాబ్లం ఏం లేదు కదా బావా? ఆహా. ఆడి మొహం అవసరమైతే హాస్టల్కి వెళ్ళిపోతాడు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, మంచి కాఫీ పెడతా. ఇందాక అడిగితే పాలులే అన్నావు. అది ఇందాక. మరి ఇప్పుడు ఎలా వచ్చే? నువ్వు బయటికి వెళ్ళాక నాకు కాఫీ తాగాలనిపించింది. డ్రామా క్వీన్ రాక్షస్ రాగా నా బెడ్రూమ్ లాక్ ఉంది. ఛాన్స్ కొట్టేసావు బావా, ఇక హాల్ అంతా నీదే. నేను 10 నిమిషాల్లో రెడీ వచ్చేస్తాను. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి. నాకు పని ఉంది. ఆంటీ, బావ నన్ను డ్రాప్ చేయను అంటున్నాడు. రేయ్, నీ బట్టలు తీసుకుని హాస్టల్ పోరా. కన్న కొడుకుని బయటికి గెంటేస్తావా? నీకెలాగో సిగ్గు లేదు కదా. ఊరంతా తిరిగి సాయంత్రకాలం ఇంటికే వస్తావు. పోయక్కడ. నాకు వేరే పని ఉంది, నువ్వు త్వరగా రెడీ అయ్యారావా? 10 మినిట్స్ బావా, 10 మినిట్స్. హలో, లొకేషన్ పంపించా, ఎప్పుడు స్టార్ట్ అవుతావు? సరే 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతా. ఓకే, బాయ్. బావా, అంత ప్రేమ ఎందుకులే? ఆ బాత్రూమ్ కొంచెం క్లియర్ చేయవా? అండర్వేర్లన్నీ మామిడితో అన్నాళ్ళలాగా వేలాడి తీసావు. నా కంపులో నాకే ప్రైవసీ లేకుండా పోయింది. ఓకే బావా, ఇంకొకసారి బాత్రూమ్ యూజ్ చేయకు, ఆ కంఫర్ట్ ఉండదు. బావా, మళ్ళీ ఏం పోయే కాలం? ఆంటీని ఎగ్ వైట్స్ చేయమని చెప్తావా? అంటే నేను నీలాగా అడ్డమైన గడ్డి తిన్ను. అమ్మా, గుడ్లంట. చెప్పు. 1 కాఫీ. అది కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లవ్ యూ వైషు. నువ్వు అలా చెప్తుంటే టార్చర్ లా ఉంది. మన ఇద్దరం కలిసి ఉండడం కంటే బ్రేకప్ చేసుకుని హ్యాపీగా ఉందాం. సారీ వైషు, నీ బ్రేకప్ నేను యాక్సెప్ట్ చేయలేను. ఏ, ఎందుకు? నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేశా కదా, ఇప్పుడు నువ్వు నా బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయి. ఒక్క రీజన్ చెప్పేందుకు నీ బ్రేకప్ యాక్సెప్ట్ చేయాలి. ఏంటవి? నువ్విచ్చినవే. ఆహా. దేర్ ఇస్ అ గోస్ట్ ఇన్ మై రూమా. ఇది గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే గిఫ్టేనారా? లైటర్. ఏం చేసుకోవాలరా దీంతో? బర్త్డేకి ఎవరైనా గోల్డ్ చైనో, టెడ్డీ బేరో, బొకేనో లేదా అట్లీస్ట్ చాక్లెటో గిఫ్ట్ ఇస్తారు. ఓఆర్ఎస్ఎల్ ఇచ్చావేంట్రా? అంటే ఆ రోజు వీక్ గా ఉన్నావని. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను అని కాల్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆంజనేయ దండకం లింక్ పంపించావు. అది కూడా ఓకేరా. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చి మా ఇంటి దగ్గర పాన్ షాప్ లో సిగరెట్లు తాగి అరువు పెట్టి డబ్బులు అడిగితే నా పేరు చెప్పావంట. ఆ షాప్ వాడు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మా నాన్న నన్ను అనుమానించారా నేను సిగరెట్లు తాగుతున్నానేమో అని. అది కూడా ఎక్స్క్యూజ్ చేసేసా. వెరీ గుడ్. మా తాత చనిపోయి 1 year అయిందని సంవత్సరికం చేస్తుంటే తాత హ్యాపీ యానివర్సరీ అని రాసి బొకే పంపిస్తావా? సిగ్గుందారా నీకు? ఇవన్నీ చాలా చిన్న చిన్న కారణాలు కదా వైషు. ఏంటి ఇవి చిన్నవా?
మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడడానికి ఇంటికి పిలిస్తే రాజకీయాల గురించి మాట్లాడి పార్టీ గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయావు. అయినా ఈ పార్టీల పిచ్చేంట్రా నీకు? మా నాయకుడి మీద అభిమానం వైషు. నా ఫ్రెండ్ కి బ్రేకప్ అయితే ఏం మెసేజ్ పెట్టారు సార్? ఓదార్చాను. చాలా బాగా ఓదార్చావు. నువ్వేం బాధపడుకు, నీకు నేనున్నాను అని మెసేజ్ పెట్టావు. మరి నా పరిస్థితి ఏంట్రా? ఫిబ్రవరి 14th కి ఎవరైనా ప్యాడ్స్ గిఫ్ట్ గా ఇస్తారా? ఆ రోజు నువ్వు డేట్ లో ఉన్నా అన్నావు కదా. ఒక్క ఎక్స్పెక్టేషన్ అయినా రీచ్ అయ్యావా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నీ తప్పు వైషు. అసలు నిన్ను యాక్సెప్ట్ చేయడమే పెద్ద తప్పు. యాక్సెప్ట్ చేయడమే తప్పు అయితే నేను నీ బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయడం కూడా తప్పే. నీకు పుణ్యం ఉంటుందిరా. నేను హ్యాపీగా ఉండాలంటే నన్ను వదిలేయ్. ప్లీజ్ వైషు, నేను హ్యాపీగా ఉండాలంటే మన అర్థం కలిసి ఉండాలి. ఒరే సచ్చినోడా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఒక్క ఛాన్స్ అవే సరే, నీ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అవుతా. ఓకే, నన్ను ఏదైనా రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళ్ళు. రొమాంటిక్ అంటే పద. ఎక్కడికి వెళ్తున్నాం? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కడికి ఎందుకు? అక్కడ చెరుకు రసం చాలా బాగుంటుంది. నీకు అవకాశం ఇస్తున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అంటే నీకు షుగర్ కేన్ జ్యూస్ ఇష్టం కదా అని. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాం? ఫస్ట్ టైం సిసిడి కేఫ్ లో. ఫ్రెంచ్ ఫ్రైస్ కింద పడిపోతే తీసుకొని తినేసావు. అది కాదురా, నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావ్? సిటీ బస్ లో వైట్ కలర్ చుడిదార్ లో ఉన్నావు. అప్పుడే నన్ను ఫస్ట్ టైం చూశాను. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. బస్సులో చాలా మంది జనం ఉన్నారు. ఆ జనం అందరినీ దాటి కండక్టర్ నీ దగ్గరికి వచ్చి టికెట్ డబ్బులు అడిగే లోపే నువ్వు దిగిపోయావు. ఆ రోజు నీ దగ్గర డబ్బులు లేవా? అమ్మాయిలకి బస్సు ఫ్రీరా దరిద్రుడా. అయినా వద్దురా బాబు, నీతో రిలేషన్షిప్ నాకొద్దు. గుడ్ బై. వైషు 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 ఏంటి అంతేనా? అంతే. వైషు 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 ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చిందా? పిలిస్తే నేనే వచ్చావానిగా ఆఫీస్ దగ్గరికి. ఎందుకు లోపలికి వచ్చేసావు? వెళ్దామా? బా బా ఏంటి? బోర్ కొడుతుంది, షాపింగ్ తీసుకెళ్తావా? ఫండ్స్ లేవమ్మా. అదే మా రాకేష్ అయితే ఇలా అడగగానే అలా తీసుకెళ్లిపోయేవాడు. ఇంకోసారి రాకేష్ గారితో కంపేర్ చేసామంటే బాగా చెప్తున్నాను నేను. హాయ్ రాకేష్, నీకు 100 years. 70 దాటిన తర్వాత ఒంటికి రెంటికి అన్ని మంచం మీదే అని చెప్పు. నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు పూజ? యాక్చువల్లీ మూడ్ ఆఫ్ లో ఉన్నా రాకేష్. అవునా? నీతో మాట్లాడితే ఎవరికైనా ఎనర్జీ వచ్చేస్తుంది పూజ. నాకు తెలుసు రాకేష్, ఎనర్జీ అంటే రాకేష్, రాకేష్ అంటే ఎనర్జీ. తేప అంటే రాకేష్, రాకేష్ అంటే తేప. ఎవరు పూజ? అది నిన్ను కాదు రాకేష్, మా బావ ఊరికి ఇరిటేట్ చేస్తున్నాడు. ఓకే పూజ, నైట్ కాల్ చేస్తా. బాయ్. బాయ్ రాకేష్, మిస్ యూ. వాడు ఫోన్ పెట్టి చాలాసేపు అయింది. మూతులు నాకే అక్కర్లేదు. నువ్వు వాడు ఫోన్ చేయగానే అయిపోద్ది. అబ్బా, నువ్వు కూడా మీ ప్రత్యూష బెమ్రా కాల్ చేయగానే ఓ మెలికలు తిరిగిపోతావు కదా. ప్లీజ్ ఇప్పుడు వాళ్ళిద్దరిని గుర్తు చేయకు నాకు. ఇంకో ఇద్దరిని ట్రై చేయ బావా, పిట్లాపురం నీకు అలవాటే కదా. కొత్త అమ్మాయిలు పరిచయం అవడానికి ఏ సోర్సు కనిపించట్లేదే. బా, ఉంటే ట్రై చేసేస్తావా? ఏం మనిషివరా నాయన. పడేవాళ్ళు ఉన్నప్పుడు పడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా పడతారా వాళ్ళు నీకు? ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉంది.
అమ్మ బాబాయ్ ఏంటది? మంచి మనసు. నమ్మేలా చెప్పు బావా. వచ్చిన 2 నెలలకి నీ వేషాలన్నీ నాకు తెలుసు. ఇంప్రెస్డా? థూ, నాకు మాత్రం ఇలాంటోడొద్దురా బాబు. నేను లిమిటెడ్ ఆఫరే. నాలాంటి వాడిని ఇప్పుడే బుక్ చేసుకోవాలి. అస్సలొద్దు. మండపంలో ఇంకొక అమ్మాయి నచ్చితే దాంతో వెళ్ళిపోయే రకం రా నువ్వు. ఆటగాడే. సార్ ఇవ్వండి. చిచి, ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఏం టార్చర్ రా బాబు. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్, ఆగండి ఆగండి సార్, ఆగండి సార్, అరే వినండి సార్. సార్ ఆగండి. జ్యోతి గారు పిలుస్తుంటే పారిపోవడం పిరికితనం. దొరికిపోయాక ఎన్ని కథలైనా చెప్తావరా? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. చెప్పు వయసు. అవునండి. వైషు పిలు, నువ్వు కూడా బుజ్జి కన్నా బంగారం అని. కొత్త పేర్లు పెట్టకండి సార్. తనకి ఎప్పుడైనా నా మీద ప్రేమ వస్తే చిన్ను అని పిలుస్తుంది కదా. ప్రసాద్ సార్, మీరు అలా అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారు? ఓహో, మరి నేను ఇంట్లో లేనప్పుడు ఆడు మా ఇంటికి వచ్చేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. అప్పుడు ఆఫీస్ కదరా రావాలి. అంటే వైష్ణవిని చూసి కూడా చాలా రోజులైంది కదా అని. ప్రసాద్, మా మధ్య నువ్వు ఎందుకు ఇంకా గొడవలు క్రియేట్ చేస్తున్నావు? అసలు మన మధ్య ఏ గొడవ ఉండకూడదనే కదా ఆధార్ కార్డు సహా అన్ని ఇచ్చేసాను. ఇది ఒరిజినల్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి కలర్ జెరాక్స్ ఇచ్చి? అంటే ఒరిజినల్ ఇంకా నీ దగ్గరే ఉందా? చెప్పు ప్రసాద్, సార్ అడుగుతున్నారు కదా. అది ఎక్కడో పోయింది విరాజిత. అలా ఇలా పోగొట్టేసావు చిన్ను. ఒరిజినల్ మళ్ళీ అప్లై చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? అవును వయసు, ఆ రోజు వద్దంటే నా ప్యాంట్ పాకెట్ లో పెట్టేసావు. అది ఎక్కడో పడిపోయింది నాన్న. ఏంటి చిన్ను, నువ్వేది సరిగ్గా ఉంచుకోవు. సారీ నాన్న, ఐఎమ్ సారీ అమ్మా. అంటే నేను ప్రేక్షకున్నా. చూసావా, వైషు చిన్ను ఇలా ప్రేమ తగలయ్యా. సార్ ప్రసాద్, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో క్లారిటీగా చెప్పు. చెప్పు చెప్పు చిన్ను. చెప్పు చిన్ను, నీ వయసు అడుగుతుందిగా. ఆ చెప్పు. సార్ అలవాటు అయిపోయింది కాబట్టి అలా పిలుచుకుంటున్నామండి. ఓ ఫీల్ అయిపోతారేంటి? ఆ మీ ఇద్దరికి ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి అలా పిలుచుకుంటున్నారు. సార్, మీరు సడన్ గా అమెరికా పెళ్లి కొడుకులా బిహేవ్ చేయకండి. మీకు సారీ చెప్పమని నేనే ప్రసాద్ ఇంటికి పంపించాను. ఆహా, ఇందులో నీ అస్తం కూడా ఉందన్నమాట. నువ్వేనా మెయిన్ విలను? మీరందరూ రౌండ్ చేసి నా మీద కక్ష కట్టారు. నేను మీ శిష్యురాలనండి, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు ఫీజు అడిగినప్పుడే నా దృష్టిలో చచ్చిపోయావు. ఫీజు ఎందుకు? మీరిద్దరూ కలిసి అతన్ని చంపేస్తారేమో అన్న భయంతో కంప్లైంట్ ఇచ్చారు. అయ్యో, మాకు అలాంటి ఆలోచనలు లేవండి. లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెట్టుకొచ్చి ఆపాలి కానీ గుమ్మం దగ్గర ఉండే ఏదో ఉల్లిపాయలను పిలిచినట్టు ఏమండి ఏమండి అని ఆగిపోయావే. నాకు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి. విరాజిత, ఇదంతా నీ స్కెచ్చే కదా? సార్, నేను అమ్మాయినే. ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది కాబట్టి ప్రసాద్ వచ్చి సారీ చెప్పమని చెప్పాను. చెప్పలేదు. ఆయన సారీ చెప్తే మానిపోయే గాయం కాదు నాది. సార్ కొన్ని రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళరండి. ఏ, వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు వెళ్తారు? నేను లేనప్పుడు వచ్చి అల్లుకుపోవడానికి. నన్ను అనుమానిస్తే మీకే పాపం తగులుతుంది. అవును సార్, నాకు ప్రేమించడం తెలుసు కానీ విడదీయడం రాదు. ఒరే నక్క, నీ అంత జిత్తుల మారి మనిషి ఈ భూమి మీద లేటరా. సార్, వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు. నీకెవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. పాపం చేసినోడు ఎవడో నిజాన్ని ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటాను సార్. అయితే నువ్వు పాపం చేసావా? నో, మా మధ్య ఏం జరగలేదు. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఫస్ట్ మంచం ఎక్కేస్తున్నారు. అలాంటిది నిన్నెలా నమ్మంటావరా? వాడి ఎదవే సార్, కానీ వైష్ణవి గురించి మీకు తెలుసు కదా. అప్పులు ఫోన్లోనే అడుగుతారు, తప్పులు చీకట్లోనే చేస్తారు. అనుమానంతో మీ లైఫ్ ని పాడు చేసుకుంటున్నారు సార్. కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే అనుమానించగా. ప్రసాద్, సే సారీ. సారీ విరాజిత. నాకు కదా. సారీ సార్, ఇంకెప్పుడు మీ మధ్య నేను రాను. అవునండి, మనం హ్యాపీగా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పటి నుంచి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం. అవును సార్. వీడితో తప్ప. విరాజిత, నేను ప్రేమను పంచే క్రమంలో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అయి ఉండొచ్చు. అంత మాత్రం నీ పత్తేపారాల గురించి కాదురా ఇక్కడ మాట్లాడేది. ఇంకోసారి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావంటే నీ మీద నేనే కేసు పెడతాను. ఓకే ఓకే వైష్ణవి, మళ్ళీ జన్మ ఉంటే మనం ప్రేమించుకుందాం.
ఈ జన్మకి జ్యోతిని వెలిగించు, కానీ వచ్చే జన్మలో ఈ ప్రసాదాన్ని స్వీకరించు. నీకు దండన్ రా బాబు, నా లైఫ్ నుండి పూర్తిగా వెళ్ళిపో. వైష్ణవి, లవ్ అంటే ఏంటో తెలుసా? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకే కొత్త. పొద్దున్నే ఎన్ని గొడవలైనా సాయంత్రానికి కలిసిపోవాలి. మరి సాయంత్రం గొడవ అయితే? ఈవినింగ్ టైంలో గొడవలు పెట్టుకోకూడదు, అశుభం. ఆలు మొగలన్నాక పాలు నీళ్ళల్లా కలిసి ఉండాలి. పాలలో నీళ్లు కలిస్తే కల్తీ కదండి. నిన్ను కన్విన్స్ చేయలేక నాకు ఆవేశం వస్తుంది. ముందు బండి దిగవే. ఏం చెప్పినా వంకర సమాధానం ఇస్తావేంటి? ఎందుకండి ఇంట్లో ఉన్నా డ్రైవింగ్ లో ఉన్నా నా తల తింటారు? నేను మంచి చెప్తే తల తిన్నట్ట, ఆడు మాట్లాడితే మాత్రం చిన్ను చింతకంటూ మురిసిపోతావే. మీరు నా గతాన్ని తవ్వితే నేను మీ గోతులు తవ్వాల్సి వస్తుంది. సొంత మొగుడికే వార్నింగ్ ఇస్తావా? మరి ఎప్పుడు ఏదో ఒక నస. లాయర్ కదా, డబ్బులు బాగొస్తాయి, సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. అంతా నా కర్మ. అంటే నేను లాయర్ కాకపోతే పెళ్లి చేసుకోవా? ఒంటి మీద నల్లకోట్ లేకపోతే బజ్జీల బండి కూడా మేనేజ్ చేయలేరు. ఇలా చూడు వైషు, నన్ను అలా పిలవకండి. ఏ చిన్ను అలానే పిలిచేవాడు. ఎవడో గొట్టంగా పిలిస్తే నీకు ఓకే, మూడు పిలిస్తే మాత్రం ఎక్కడ నొప్పులు వచ్చేస్తాయి. చిన్ను జ్ఞాపకాలు నాకు ఉండకూడదంటే మీరు చిన్నులా పిలవకూడదు, చిన్నులా బిహేవ్ చేయకూడదు. ఆడు బయోపిక్ రాసవే, ఆ దరిద్రాన్ని శంకలో పెట్టి తిరుగుతాను. ఉత్తమ మహిళా లక్షణాలు ఒక్కటి కూడా లేవంటే నీకు? అవును. అవునా? ఇన్ని గొడవలు పడితే మనం కలిసి ఉండలేం. సరే, ఏదో బ్యాకప్ ప్లాన్ లేకపోతే ఇలా గంగిరెద్దులు అన్నింటికి తలపో. మళ్ళీ ఆ చిన్నుగడి దగ్గరికి వెళ్ళిపోదామనే కదా. ఎందుకండి వాడి పేరు మళ్ళీ మళ్ళీ తీస్తారు? వాడి పేరే మింగుడు పడట్లేదు. వచ్చిన రోగం కన్నా మాత్ర వేసుకోవడమే కష్టంగా ఉంది. నన్ను ఈ రోజు అనవసరంగా ఏడిపించారు. ముందు సారీ చెప్పండి. సరే సారీ. సరే సారీ ఏంటి? తిన్నగా చెప్పండి. సారీ, క్షమించు. వెటకారంగా చెప్తారేంటి? సరేమ్మా, సారీ. ఇంకెప్పుడు ఆ పేరు తీసుకురాను, ఓకే? ఇదొకటే, రాంగ్ టైంలో రాంగ్ నెంబర్. చెప్పు విరాజిత. హలో సార్, ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఒక పంచాయతీ నడుస్తుంది. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా వస్తారా? టీలు కాఫీలు ఇస్తారా? బ్రేకప్పా? ఆంటీకి చెప్పేస్తా. వద్దు. ఏ, ఫ్రెండ్లీగానే ఉంటారు కదా, చెప్తే ఏమవుతుంది? మా అమ్మ క్యాస్ట్ ఫీలింగే. ఆంటీది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజే కదా. అందుకే గొడవలు అవుతున్నాయని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల అభిప్రాయ భేదాలు వచ్చాయని ఆవిడ నమ్ముతుంది. ఓ ఓకే. అమ్మాయి పేరేంటి? తన పేరు నేను మళ్ళీ తలుచుకోవాలనుకోవట్లేదు. డోంట్ వరీ బావా, బ్రేకప్ పార్టీ ఇస్తాలే. థ్యాంక్స్. ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? నేను ఆల్రెడీ డిప్రెషన్లోనే ఉన్నాను. ప్లీజ్ బావా, సాడ్ సాంగ్స్ లాంటి పెట్టకు. ఇళయరాజా సాడ్ సాంగ్స్ కొట్టిందేమో అలాంటి లవ్ ఫెయిల్యూర్స్ కోసం. ఎంత ప్రేమించి అంత అన్ని. హలో, అసలు తను మాకెంతసేపు ఈ టార్చర్? నీకేం తెలిసే లవ్ గురించి? I'm on a love deadline. Gotta make it to you. I'm running out of time. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. I gotta make it. Don't wanna lose you. I'm on a love deadline. Got till the end of the night to find you. Hey, I'm on a tight love schedule and it's overdue. I wasn't really looking until I saw you and love deadline. I count the minutes. Always in the game. The sky's a limit. రే గాడిదా, అడ్డగాడిదా. What mommy? What do you want? You wanna dance with me? సౌండ్ కి నిద్ర పట్టట్లేదురా. Right on time.
డిస్టర్బెన్స్ ఉంది. See, this is my hall, my space. I can do whatever I want. To you before the end of the ఏంట్రా నీ కోల? నీ హాలు, నీ రూము, నీ స్పేసా? Yes, mom. I need to make your deadline. సౌండ్ వచ్చిందా చర్మం మొలిచేస్తా. Huh. నిద్ర పట్టట్లేదు. నీ అయ్యా. సరిపోద్ది. అడ్డి కాలు పట్టుకోండి. అయిపోయింది 2 minutes. అయిపోయిందా? గోరు ముద్దలు పెడుతున్నారా? లాస్ట్ ముద్ద అయిపోయింది అనడానికి. ఇద్దరు కలిసి కన్న కొడుకులు చంపేస్తారా? పూజ, ఆంటీ ఇంకో ట్రైల్ వేద్దామా? ఏంటి ఇంకో ట్రైల్ వేసేది? ఏదో విండో షాప్ మొక్కలు మీరునే వెళ్ళండి. అయితే బుద్ధిగా పడుకో. నాకు సోఫా మీద నిద్ర రావట్లేదమ్మా. అయితే మేడ మీదకి వెళ్ళి పడుకో. సౌండ్ వినపడిందా? ఎలా? వలలో సిక్కిన శాప దగ్గరికి వెళ్ళి నీకు సరిగ్గా ఈత రాదని ఎక్కిరించాడంటే ఎవడో. సొంత ఇంట్లోనే శత్రువులు ఎక్కువైపోయారు. అమ్మా, రేపటి నుంచి నేను పక్కింటి ఇంట్లోనే పడుకుంటా. నోరు ముసుకొని పడుకో. బా, వాట్ ఎ లైన్, వాట్ ఎ థాట్, మైండ్ బ్లోయింగ్. అంత గొప్పగా ఏముంది అందులో? ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు. మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా ఓవర్ యాక్షన్ చేస్తేనే వాడికి బాగా ఇంగ్లీష్ వచ్చని గొప్పగా ఫీల్ అవుతారు. నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు? మా మేనేజర్ బాగుందని లైన్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేయడానికి ట్రై చేసాం, అది కళ్ళు పెద్ద చేసింది. దీనికి ఆఫీస్కి వెళ్ళకపోవడానికి సంబంధం ఏంటో? పూజ, when you offer everything wasn't enough, offer your absence. ఎందుకంటే salt isn't on the menu, but when it's missing, you feel it. పా, చిన్న సెకల్ లేవరా నీలో. ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా? సొప్పులు కుట్టేటోడికి సొప్పులు ఉంటాయా? లవ్ చేసేవాడికి లవర్ ఉంటుందా? ఇందులో బొమ్మలు ఉంటాయా? ఏంటో. ఏముందని నీలో లవ్ చేయాలి? కాళ్ళు లేని కప్పే సెంగు సెంగుమని వంకర టెంకర ఎగురుతుంది. ఏం పేపర్లు నాన్న అవి? కొంపతీసి ఆస్తి మొత్తం నా పేరు మీద వేస్తావా? విడాకుల పేపర్లు రా. ఆంటీ, అంకుల్ విడాకులు తెచ్చారు. ఆంటీ, అంకుల్ పూతరేకలు తెచ్చారు. విడాకుల పేపర్లే గుంటకనా అవి? విడాకులా? అవును. ఏమయ్యా, నిజంగానే అంటున్నావా? అవును. అదే ఫైనలా? అవును. జోసెఫ్ అనే నీవు మార్గరిటాని వివాహం చేసుకున్నట్టుకు ఇష్టపడుచున్నావా? అవును. మార్గరెట్ అనే నీవు జోసెఫ్ ని వివాహం చేసుకుంటే ఇష్టపడుచున్నావా? అవును. ఏంటి మీ ఇద్దరు చర్చిలో పెళ్లి చేసుకుంటున్నారా? అవును అనుకుంటూ.
విడాకులు ఎందుకు ఇవ్వాలి? మంత్లీ మెయింటెనెన్స్ కోసం నువ్వు లాయర్ వరకు వెళ్ళావు. అప్పుడే ఇంటి గొడవ రచ్చ వరకు వెళ్ళింది. విడిగానే ఉంటున్నాం కదా, ఇప్పుడు విడాకులు ఎందుకు? అంకుల్ మంచి ఆంటీని పటాయించారు. ఏ మనం పార్క్ లో చూసాం. నాకేం తెలియదమ్మా. చూసాం కదా. ఏ పాల బొగ్గులుంటే అన్నం పెడతానే మా అమ్మ సంపేతమ్మా. అమ్మా వద్దు, నన్ను కొట్టద్దమ్మా. ఎక్కడ దొరికేవి నాకు? ఈ వయసులో నీకు పాలబుగ్గలు కావాలా? అవును. ఛీ, కాదు, ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? తోడు కావాల్సి వచ్చింది. దానికి నేనున్నాను, ఎద్దులాంటి కొడుకున్నాడు. అమ్మా నేను ఎప్పుడు నీకు ముద్దురానా? అంకుల్ మీరు పార్కులకి వెళ్తున్నారా, సినిమాలకు కూడా వెళ్తున్నారా? మా ఇద్దరికి బ్రేకప్ అయిందమ్మా. బ్రేకప్పా? అప్పుడే? నీకేమో లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు. నాకేంటి నాన్న అందరూ మొహమ్మద్ వెళ్ళిపోతున్నారు. అన్ని లవ్ స్టోరీలు సక్సెస్ అవ్వాలని లేదు కదా. మా నాన్న చూడడానికే సాయిబాబా భక్తుల్లా ఉంటాడు. చేసేవని సిద్ధగార్తి పనులే. యథా తండ్రి తదా కొడుకు. ఎరా మా అమ్మని ఎందుకు వదిలేస్తున్నావని కొడుగ్గా నీకు అడిగే పనిలేదా? మా నాన్న మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు అని అడగరా? ఎక్కడ తక్కువ చేశాను? నీకు, మీ అమ్మకు, మీ నాన్నకు అందరికి సేవలు చేశాను. తిట్టుకుంటూ పెట్టే అన్నం కన్నా గుక్కడి విషయం విన్నా. చెప్పరా మీ అమ్మకి? అంతేలే, నా నోరే మంచిది కాదు. అవును, అది అసలు నోరే కాదు. అందరూ నన్నే అంటారు. మీకు నచ్చినట్టు చేసుకోండి. వెళ్ళి ఆంటీతో పార్క్ లో కూడా తిరగండి. ఆ పాలబుగ్గలు దాని పేరేంట్రా? సునందిని. ప్రసాద్, సునందిని, సుకుమార్, సుసు. సుస్సు కొడుకు పేరేమో సులభ కాంప్లెక్స్. పేపర్స్ మీద సంతకం పెడితే వెళ్ళిపోతాను. ఈరోజు మంగళవారం. సంతకం రాదా? ఆలోచించుకొని చెప్తాను. బాగా టైం తీసుకోండి ఆంటీ. ఈలోగా అంకుల్ వేరే ఆంటీతో లివింగ్ లోకి వెళ్తాడు. ఏమో చెప్పలేం. మొన్ననే రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఫోన్ చేసి సైట్ తీసుకుంటారా అని అడిగింది. మీ ఇద్దరికి సైట్ వేస్తారు. సైట్ వచ్చే వయసులో మా బాబు సైట్ కొడుతున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ ఫాదర్ డికాప్రియో. సునీత, నువ్వు ఎస్ అంటే నా దారి నేను చూసుకుంటాను. నువ్వు అంటే? దొడిదారి చూసుకుంటాడు. మమ్మీ ఇంతమంది ఉన్నాం కదా, హౌసీ ఆడుకుందామా? మీరెందుకు వచ్చారు? వాళ్ళకి ఇంతమంది జనాలుంటే భోజనాలు పెడతారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? నాకేంటని వదిలేకుండా నన్ను వైష్ణవిని కలిపాడు కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాను. మంట పెట్టింది కూడా వాడే కదా. ఏదో ఒకరోజు వాళ్ళ విషయం బయటపడితే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ముందే తెలిసింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. మా హ్యాపీ వెడ్డింగ్ లో ఎటువంటి గొడవలు లేవు. తుఫాన్ వస్తేనే భయపడినావు, బోడి తుమ్మికి భయపడతానా? కాదు, మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఏం కావాలా? మాకెందుకు? మా బాధల కంటే మీ బాధ కానీ ఎక్కువైపోయింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనే తప్పు చేయలేదు. ఆయన తప్పుడు మనిషి కాదు. ఈ పాలబుగ్గ లాంటినేనా నువ్వు ప్రేమించింది? బ్రేకప్ అయిందన్నావు. నా తప్పు తెలుసుకొని తనకి సారీ చెప్పాను. ప్రేమించిన మనిషి కోసం తగ్గడంలో తప్పేముంది? నాకెప్పుడన్నా చెప్పినావా సారీ? నిన్ను చూస్తే లారీతో గుద్దించేయాలనిపిస్తుంది గాని సారీ చెప్పాలనిపించదు. నాలో లేనిదేంటి, ఆవిడలో ఉన్నదేంటి? పాలబుగ్గలు. అసలు ఇదంతా కాదండి. నేను చెప్పేది ఏంటంటే, ఊరుకోండి, మీ బతికే సక్కాలేదు. అలా తీసి పారేయకండి. గొడవను సెటిల్ చేద్దామని ఆయన పెద్ద మనిషిలా వచ్చారు. ఆటోకు కూడా పైసలు నన్నే అడుక్కుంటాడు. ఈవిడ దక్షిణామూర్తి, నేను ధర్మభిక్షం. కిందటిసారి 30 రూపాయలు ఇచ్చి లిఫ్ట్ అడుక్కుంటూ ఆటోకి వెళ్ళిపోమని చెప్పిందండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీ ఇద్దరికి దండలేసి అక్షింతలేద్దామని. మా పెళ్లికి వేద మంత్రాలు అవసరం లేదు. ఆ దేవుడు ఆశీస్సులు చాలు. అర్థం చేసుకునే మనసులన్నీ మమ్మల్ని ఆశీర్వదిస్తాయి.
మరీ నిబ్బాగాల్లా తయారయ్యారండి వీళ్ళు. మనకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంది. మా పెళ్ళవగానే వాడి పెళ్లి గురించి ఆలోచిస్తాను. మీరేం మాట్లాడరా? 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిగినా నాకేం ప్రాబ్లం లేదు. ఏసుకు అవును సునీ. మీరు అసలు ఫ్లో మిస్ అవ్వట్లేదండి. ఇద్దరు బల సింక్ లో ఉన్నారు. భ్రమరా వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోవాలంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు మీ దారి మీరు చూసుకుంటే వాడి పరిస్థితి ఏంటి? భ్రమరాకు ఆల్రెడీ వాళ్ళ నాన్న సంబంధం చూశాడంట. త్వరలోనే పెళ్లి. భ్రమరాకు పెళ్ళా? ఆ పెద్ద కుటుంబం, బాగా డబ్బులున్నాయంట. భ్రమరా లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. అమ్మాయిలందరినీ ట్రై చేసావు, అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని అబ్బాయిని ట్రై చేయి. తడికాలతో కరెంట్ వైర్ తొక్కేసావా? ఆ అమ్మాయిలు చూడరు, ఇంకా అబ్బాయిలు ఏం చూస్తారు? ఆపండి, అసలు మీరంతా ఎందుకు వచ్చారు? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్దామని పిలిస్తే సొల్లు వాగుడంతా వాగుతున్నారు. ఇంకా ప్రాబ్లం ఏముంది? భ్రమరకి సంబంధం సెట్ అయింది కదా. రేపు ఇంకొకరు అడుగుతారు, మీ అమ్మ నాన్న కలిసి ఉంటేనే పిల్లనిస్తామని. అప్పుడేం చెప్తావు? రే, నిన్నెవరైనా అడిగితే అమ్మ ఉంది, నాన్న ఉండేవాడు అని చెప్పు. అంటే మీరు లేరా? మేం బ్యాంకాక్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఈ పసి హృదయాలను చూస్తుంటే ఉరేసుకోవాలనిపిస్తుందండి. ఇంతకన్నా పెద్ద హెరాస్మెంట్ ఉండదు. బ్యాంకాక్ లోనే ఎందుకు అంకుల్? మసాజుల కోసమా? సునీ మంచి చెఫ్. అక్కడ కుండ బిర్యానీ హోటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. కుంపటిక్కడ, కుండ బిర్యానీ అక్కడ. గొడవలన్నాకు వస్తాయండి. కలిసి ఉండే ప్రయత్నం చేయాలి గాని వేరే ఆప్షన్స్ చూసుకుంటారా? అప్పుడప్పుడు మనం ఎక్కిన బస్సు టైర్ పంచర్ అవుతుంది, గమ్యం చేరుకోవడానికి వేరే బస్సు ఎక్కుతాం. ఇది అంతే. అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకోనా? నీ మీద నాకు నమ్మకం ఉంది సునీత. నీ గొంతు విని పీటల మీద పెళ్లికోడు గుండె చచ్చిపోతాడు. మరి నీ గుండె ఆగిపోలేదు? అప్పుడు పెద్దలందరూ బలవంత పెడితే తాగిన మైకల్లో తాళి కట్టేశాను. ఇప్పటి వరకు భరించాను. ఈ అమ్మ పాలబొగ్గలాంటి పిల్ల జల్ల లేరా నీకు? వాళ్ళని ఎలా వదులుకున్నావు? కొడుకుండేవాడు, నల్లగా ఉన్నాడని కోడలు చంపేసింది. నల్లగా ఉంటే చంపేస్తారా? ప్రపంచంలో ఎవడ బతుకు తిన్నగలేదండి. ప్రసాద్, పెళ్లి కోసం నీ పోరాటం, ఆంటీ కోసం అతని ఆరాటం, మధ్యలో మాకేంటి కోలాటం? పోనీ ఒకసారి మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకొని ఒక డెసిషన్ కి రావచ్చు కదా. ఎన్ని కట్టబడిన తర్వాత ఆయనకి ముచ్చట్లతో అవసరమే ఉంటది. అవును, ఇంకా మాట్లాడడానికి ఏముంది? మాట్లాడితేనే కదా ఏమైనా ఉందో లేదో తెలిసేది. నాకేం అభ్యంతరం లేదు. మధ్యలో నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. నువ్వు పెద్ద రాజబౌద్ధుడు, మరి చేసేవన్నీ లంగా పనులు. ఏం పట్టనట్టు అలా కామ్గా కూర్చుంటావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. నాకు వీళ్ళతో చాలా అనుభవాలు ఉన్నాయండి. ఏదో మీరు కష్టపడుతున్నారు కదా వదిలేను కానివ్వండి. అందుకే ఈ డిస్కషన్ అంతా వేస్ట్, హౌసీ ఆడుకుందామని ముందే చెప్పా. అది ముఖ్యం మనకి. నా పెళ్లి కోసం ఎదురు కష్టపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది జ్యోతి గారు. నిన్ను మేము వదిలించుకోవాలంటే నువ్వు ఎవరో ఒకరికి తగులుకోవడం కరెక్ట్ అనిపించింది. పైగా నీలాంటి వాడికి పిల్ల దొరకాలంటే ఏలినాటి సేన ఎవరికుందో వెతికి మరీ తేవాలి. నేను మనిషినే, నాది ప్రేమే. సరే ఒప్పుకుంటాం. ఎంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ నీ పెళ్లి. అదవగానే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తాను. నేనైతే ఇన్స్టాలో బ్లాక్ చేసేస్తా. దిక్కుమాలిన రీల్స్ అన్ని పంపిస్తున్నావు. ఎంతమంది కాపురాల్లో కలకలం రేపావు. విరాజిత, నువ్వు కూడా అర్థం చేసుకుని ఆఫీస్ మూసేయి. మన ఇద్దరం కలిపి కొట్టుకెళ్దాం, పెట్రోల్ డబ్బులు మిగులుతాయి. మీరు నా గురువుగారు అని చెప్తే బయట నవ్వుతున్నారండి. మీది దొంగ సర్టిఫికేట్ అంట కదా. సొత్త పెట్టి చెప్పు. బర్మా యూనివర్సిటీ 1750 కడితే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. బర్మా యూనివర్సిటీయా? అదెక్కడుంది? ఇంటర్నెట్ లో సర్టిఫికేట్ ని కలర్ జిరాక్స్ తీసి స్టాంప్ వేసి ఇస్తారు. మీరు ఒరిజినల్ లాయర్ కాదు. దొంగ సర్టిఫికేట్ పెట్టి కోర్టుని మోసం చేయడం తప్పు కాదా? ఆ కోర్టుకొచ్చే ఖైదీలందరూ కారణ జన్ములు. మరి వాళ్ళకి సినిమా చూపించాలంటే సర్టిఫికేట్ అవసరం లేదు, కొంచెం ఇంగిత జ్ఞానం చాలు.
సార్ లోపల మా పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? అభిరుచులు అలవాట్లు వాళ్ళేమైనా కొత్త జంట అనుకుంటున్నావా? కలర్ వేసుకునే వయసులో కలర్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే లోపల ఏమైనా గొడవ అవుతుందంటారా? సౌండ్ రావట్లేదంటే ఆంటీ పీక్ మీద కాలేసి తొక్కేస్తుందేమో. మీ అమ్మ ఒప్పుకుందిరా కలిసి ఉండడానికా? విడిపోవడానికి. మీరందరూ మా పెళ్లికి తప్పకుండా రావాలి. మనం ఎవరు పెళ్లి చేయడానికి వచ్చాను సార్? తెలియగానే ఫస్ట్ నీకే చెప్తాను. సారీరా, భ్రమరాంబికని మర్చిపో. అందరూ కలిసి నాకెసరెట్టేశారు ఏంటండి? శని తల మీద తాండవం చేస్తున్నప్పుడు 4 సార్లు షాంపూతో రుద్దేస్తే పోద్దని కూడా మూర్ఖత్వం. ఇంకా మేమెవరూ ఏం చేయలేం. నీ చావు నువ్వు చావు. ఎందుకు రమ్మన్నావు? నీకు పెళ్లి కుదిరిందంట. అవును. భోజనాలు ఏం పెడుతున్నారు? మెను తెలియగానే ఫస్ట్ నీకే చెప్తా. అది అడగడాకైనా పిలిచావు? కత్తి లాంటి ఫిగర్ని మిస్ అయిపోతున్నానని బాధగా ఉంది భ్రమ. హగ్గిచ్చి ఓదార్చొచ్చు కదా. ప్రేమ నీది, బాధ నీది, మధ్యలో నాకేంటి సంబంధం? ప్రేమించింది నిన్నే, బాధపడుతుంది నీ వల్లే. నన్ను బ్లేమ్ చేయకు ప్రసాద్. నీకు హోప్స్ పెంచేలా నేనెప్పుడు బిహేవ్ చేయలేదు. బా కొబ్బరి నీళ్ళు తాతావా? ప్లెయిన్ కొబ్బరి బొండం తాగనమ్మా. భ్రమ, మా పేరెంట్స్ని కలపడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అట్లీస్ట్ ప్రయత్నం చేశాను కదా. అందుకే కదా పిలవగానే వచ్చాను. ఆ అబ్బాయి బాగుంటాడా? హైట్ గా తెల్లగా బానే ఉంటాడు. తెల్లగా పండుకోతలే ఉంటాయి. ఓయ్ నువ్వెవరిని అంటున్నావు? నువ్వు పెద్దానికి రెస్పాండ్ అయిపోకే, తర్వాత కొబ్బరి చెప్పేస్తా నాకు. భ్రమ, నీతో లవ్ ఒక భ్రమ, లైఫ్ను ఊహించుకోవడం ఒక భ్రమ. నీకు రోగం ఉందని తెలిసి కూడా ప్రేమించాను. ఫిలోఫోబియా. ఏదో ఒకటి. నువ్వు ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఒక రోగిష్దాయి కూడా నేను రిజెక్ట్ చేసిందిరా అని మా వాళ్ళంతా హేళన చేస్తారు. ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? 200 ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా పెళ్లికి నువ్వు రావద్దు. అదేమైనా సీతారాముల కళ్యాణమా దగ్గర నుండి చూడడానికి? వచ్చి భోంచేసి ఫోటో దిగి వెళ్ళిపోతాలే. సరే బాయ్. బ్రహ్మ, నిజంగానే అంటే ఇష్టం లేదా? లేదు. మరెందుకు ఇప్పుడు మీ పేరెంట్స్ని కలపడానికి ట్రై చేయని చెప్పావు? అంటే ఎవడో ముగ్గు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా తెలిసిన వాడిని పెళ్లి చేసుకుంటే బెటర్ అని. నీకున్న పిల్ల ఫోబియా ఎవరో అర్థం చేసుకోలేరే. ఫిలోఫోబియా. అదేమన్నా పద్మశ్రీయా? అన్నిసార్లు చెప్తున్నావు. పోవే, ఆ పొడవుగా తెల్లగుండని చేసుకో. వాడు రోజు తాగొచ్చి తంతాడు, అప్పటికన్నా నా వాల్యూ తెలియదు నీకు. తన టీ టోట్లర్. టీతో కలిపి అన్ని తాగేస్తాడా? తాగబోతున్నా కొడుకు. టీ టోట్లర్ అంటే ఏ అలవాటు లేదని అర్థం. అయితే అందరికంటే ముందు ఆడైపోతాడు. అంటే సిగరెట్ తాగేవాడి కన్నా వద్దు అని సలహా చెప్పేవాడు ఈ మధ్య ముందు పోతున్నాడు. అందుకని మా నాన్నగారు మాట కాదని నేనెవరిని యాక్సెప్ట్ చేయనని తెలుసు కదా ప్రసాద్. అయినా నేను ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది ప్రసాద్. అప్పుడు సంబంధం పెళ్లి బ్రోకర్ చూడమన్నాం కన్నా ఆర్కేఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగాలి. తవ్వకాల్లో తీస్తారు మంచి అమ్మాయిని. అసలు నువ్వేం మిస్ అవుతావు తెలుసా? నాతో లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? కావాలని తను అడుగు. బా వచ్చిన 2 నెలలకి చిరాకేసింది. బ్రహ్మ, ఐ మిస్ యూ బ్రహ్మ. ప్రసాద్, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. బ్రహ్మ 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 250 క్యాబ్ ఛార్జీలు బొక్క. ఏ ఫీలింగ్ లేకుండా ఎలా పుట్టింది అది? ఏ ఫీలింగ్ లేకపోతే నువ్వు పిలవగానే ఎందుకు వస్తుంది? పూజ, మీ టీంలో అమ్మాయిలు ఇంకెవరన్నా ఉన్నారా? నీచ్ కమిన్ కుత్తే.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన మా గురువు గారు. ఇద్దరు యమదూతల్లో నిలబడ్డారేంటి? లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలి. నీకో డ్రైవర్ కావాలి. ఎస్. చిన్నప్పుడు నిన్నే గెద్దో ఎత్తుకెళ్ళిపోవలసిందే. పీకు తింటున్నావు. ఇప్పుడు లాయర్ దగ్గరికి ఏంటమ్మా? మీ నాన్న రెస్పాండ్ అవ్వట్లేదురా. ఆయన ఏమైనా కాల్ సెంటర్ లో పనిచేస్తున్నాడు 24 గంటల ఫోన్ పట్టుకుని తిరగడానికి? నా నంబర్ బ్లాక్ చేశాడు. మార్నింగ్ నుండి వాట్సాప్ స్టేటస్ కూడా చూడట్లేదు. వైషు కూడా అంతేనమ్మా, వాట్సాప్ లో బ్లాక్ చేసింది. వైషు ఎవర్రా? ఆ వైషు ఎవరు లేరమ్మా. బావన్ కాఫీ షాప్ లో వదిలేసింది ఆంటీ. లవ్వా? లవ్వు కావాలా? లవ్వు? లవ్వు కావాలా? ఈరోజు జడ్జి ఎవరండి? అమ్మ ఆవిడైతే కష్టం. మండే మూర్తి గారు వస్తారు, మనకి ఫేవర్గా ఉంటారు. మీరేం చేస్తారో నాకు తెలియదండి. మా బావమరిది అర్జెంటుగా బెయిల్ కావాలి. సాయంత్రం కల్లా వచ్చేయండి, ఎక్కడెక్కడో పొట్లం కట్టి పెడతాను, తీసుకెళ్తారు కానీ. ఏ బెయిల్ అంటే జోక్ అయిపోయిందా? మీకు చేత కాకపోతే చెప్పండి, వేరే లాయర్ని చూసుకుంటాను. కోప్పడితే పనులు అవ్వండి. మీ వాడు మర్డర్ చేస్తుంటే మ్యాజిక్ చేసి బయటికి తీసుకొచ్చేవాడిని. సగం పొడిచి కొన ఊపిరితో వదిలేశాడు. విట్నెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మండే కల్లా బెయిల్ వస్తుంది. సర్లేండి. జ్యోతి 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 గారు వచ్చినప్పుడు తాలిబుట్టు 2 పూలదానంలో తెచ్చుకోలేకపోయావా? ఏ పిల్లిగడ్డ మీద మనసు పడ్డరా? ఏదో ఉంపిడికెత్తిని పిలిచినట్టు ఏక వచ్చినంత అరుచుకుంటూ వస్తున్నావు. నేను లైన్ చేస్తున్నాను. ఈయన గురించేనా చాలా గొప్పగా చెప్తావు? తెలివితేటలకు తెల్ల చొక్కా వేసినట్లేదు. తెలివితేటలకు పొట్టుందేంటి? అభాసం చేయించుకుంటాడులే పెద్దానికి బొక్కల డౌట్లో ఉంది. హలో, వస్తున్నా అండి. అమ్మా నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వస్తాను. కాల్ ఎక్కడి నుంచి? మీ జూనియర్ లాయర్ దగ్గరికి మా నాన్నగారు వెళ్ళారంట, రమ్మంటున్నారు. నా దగ్గర వర్క్ నేర్చుకుని నాకు ఎగనెస్ట్ గా నా ఆఫీస్ ఎదురుగానే కొట్టేటేసింది. నా ఉసురు తగులుతుంది. అంటే ఏంటి, జీవితాంతం మీకు అసిస్టెంట్ గానే ఉండాలా? మేము ఎదగకూడదా? మాటలు నేర్చిన మంత్రగత్తె. రా చూసుకుందాం. మీరేంటి ఇక్కడ? నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్ మీరు ఇంకా కలిసి ఉండరా? కలవకుండా ఉండడానికే డివోర్స్. మిమ్మల్ని ఐ హావ్ సీన్ యు సమ్వేర్. మేబీ హైకోర్టులో అయి ఉండొచ్చు. మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లైసెన్స్ చేస్తుంటారు కదా? వైజాగ్ బుల్లయ్య కాలేజ్ గుర్తుందా? బుల్లయ్య కాలేజ్ మాకేం తెలియదు, మాది పైడాబే రాయిస్తా. నువ్వు చదువుకున్నావా? లాయర్ అయ్యావా? అప్పులు తీసుకుని క్యాంటీన్లో సమోసాలు తినే నువ్వు సమస్యలు సాల్వ్ చేసే పొజిషన్కి వచ్చావంటేనే అందరూ ఇలాగుండ్రు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాయిస్తా. ఆ గ్రాటిట్యూడ్ తోనే మీ పేరెంట్స్ కి డివోర్స్ ఇప్పిస్తున్నా ప్రసాద్. సడన్ గా డివోర్స్ ఏంటి? నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంకొక అమ్మాయిని చూసుకున్నారా? అమ్మాయా? ఆయనకు అమ్మాయే. అవును, మేము కాలేజీ చదువుకునే రోజుల్లో లవ్ చేసుకున్నాం. రీసెంట్ గానే వాళ్ళ ఆయన పోయారు. ఇప్పుడు మీ ఇద్దరు ఒకటైపోదాం అనుకుంటున్నారు అంతేనా? అంతే. ఓరి నాయను. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫాదర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ,
ఎస్. భ్రమరామిక అంటే నేనే. రాకేష్ గారు పంపించారండి మిమ్మల్ని వెహికల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. ఓ డ్రైవరా? ఇంకా నేను దొంగ అనుకున్నా. డీసెంట్ గా డ్రెస్ కూడా వేసుకున్నాను అయినా మీరు. ఈ మధ్య దొంగలు కూడా బాగా డీసెంట్ గా ఉంటున్నారు కదా. రైట్. అయినా నేను రాకేష్ కి చెప్పానే ఆటోలో వెళ్ళిపోతా అని. ఆయన నిన్న చెప్పారు కానీ ఇది కంపెనీ పాలసీ అంటే మీరు ఇప్పుడు రాకపోతున్నారు జాబ్ పోతున్నమాట. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కార్ లెక్కేసరిదా నాకు అస్సలు లేదు. నువ్వేదో జాబ్ పోతుంది అంటున్నావు అని వస్తున్నా. పద రండి మేడం. మీరు సేవియర్ మేడం. మేడం 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 బాగున్నా మినిట్. మీకు సర్వీస్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. బా ఏం కూర్చున్నారు మేడం. జింగిలేలు జింగిలేలు జింగిలేలు. మేడం మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అన్నా. ప్రసాద్ మేడం. ఓకే ప్రసాద్ అన్నా. ఓన్లీ ప్రసాద్ మేడం. చాలా సింపుల్ నేమ్ అన్నా. మేడం ప్రసాద్ ఈజ్ ఓకే, అన్న ఈజ్ నాట్ ఓకే. ఎందుకు? 6 months బ్యాక్ ఒక అమ్మాయి ఇలాగే అన్నయ్య అని పిలిచి అన్నం లేకుండా చచ్చిపోయింది మేడం. తర్వాత ఆ అమ్మాయి దినానికి మేము వెళ్ళి అన్నం తిని వచ్చామండి. నేను నిజంగానే రాకేష్ పంపించాడా? రాకేష్ ఇస్ వెరీ జెన్యూన్. కొంచెం వర్క్ చేసినా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాడు అండ్ అమ్మాయిలకి చాలా కేర్ తీసుకుంటాడు. యా నైస్ గై. మీరేం చదువుకున్నారు? 9th పాస్ మేడం. 10th క్లాస్ సమ్మర్ కోచింగ్ లో ఆపేశానండి. చదువుకొని ఉంటే మీరు మాలాగే మంచి జాబ్ చేసుకునే వాళ్ళు కదా. అంటే మా ఇంటి దగ్గర ఒకడు బాగా చదువుకుని పిచ్చి అయిపోయాడండి. అప్పుడు నుంచి నేను చదువు మానేశాను. మీరంత సెన్సిటివా? అత్తని ఆంటీని ఎవరు పిలిచినా కూడా తట్టుకోలేని సెన్సిటివ్ అండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వేరే వాడితో ఉంది. నాకు ఫిలోఫోబియా. అంటే మీరు ఎక్కువ రోజులు బతకరా? చచ్చిపోతారా? లైఫ్ అంటే అంతే మేడం. కేర్ తీసుకున్నవాడికి జుత్తు ఉండదు, బెచ్చగాడికి జుత్తు ఉండదు. ఫిలోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ ఫార్మింగ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్. ఇదెప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది. దానికి ట్రీట్మెంట్ లేదా? ఉన్నాయి. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ. దీన్ని పడేయడం కన్నా క్యాన్సర్కి మందు కొనుక్కోవడం ఈజీ. ఏంటి? మీ మెడికల్ షాప్ వచ్చిందండి. మీ ఇల్లు వచ్చిందండి. మేడం ఏమైంది? మీకు డ్రైవర్ ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు మీరు. మీ నెంబర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు దేవత మేడం. కార్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదో నాకు అప్పుడే అర్థమైందిరా. అంటే అమ్మాయి మరీ అంత అందంగా ఉంటే అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం? ఈ డ్రాపింగ్లు పికప్లు మన వల్ల కాదే. బస్ ఫ్రీయే కదా, వెళ్ళిపోవచ్చు కదా. బస్ స్టాప్ వరకు నడవాలి కదా. నాకేం పని ఉండదు అనుకుంటున్నావా? అదే మీ బ్రహ్మరాంబిక అయితే వెళ్ళిపోతావు కదా. ఏ ఉంటదే, అంత అందమైన అమ్మాయిని పడేయాలంటే ఆ మాత్రం పికప్లు డ్రాపింగ్లు తప్పవు. ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? ఇన్స్టాలో ఒకడు, వాట్సాప్లో ఒకడు, ఆఫీస్ గేట్ దగ్గర ఒకడు, కాలేజ్ నుంచి ఒకడు, వీధిలో ఒకడు. ఎంతమందిని దాటాలంటే వేటాడాలి. వైష్ణవితో బ్రేకప్ అయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే బ్రహ్మరాంబికను లవ్ చేసావా? వైష్ణవి టిష్యూ పేపర్ లాంటిదే. సమయానికి పనికొస్తుంది కానీ మూతి తుడుచుకున్నాక మూలన పడేస్తాం. అదే భ్రమరా శుభలేఖ లాంటిది, భద్రంగా బీరోలో పెట్టుకోవచ్చు. నువ్వు కుక్కలాంటివి, అది అమ్మాయి అయితే చాలు. కుక్క కూడా మొక్కేస్తేనే అన్కండిషన్ లో చూపిస్తుంది. ప్రతి మనిషికి అనుకూలంగా ఒక టైం, ఒక రేటు, ఒక సిచ్యువేషన్ వస్తాయి. ప్రయత్నం చేయాలి. మూసుకొని కూర్చుంటే ముసలిదే కూడా చూడదు. అదే నలుగురు ట్రై చేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది.
పాచిక వేశాక పారకపోదుర నూరారు. మీ నాన్నగారు షెఫా? ఆయన గుడ్లోడబడ్డనే రాదు. మరి అక్కడ ఎవరితోనూ పులిహోర కలిపేస్తున్నాడు? మా నాన్న పక్కా జెంట్ల్మెన్. ఆ పక్కన ఎవరు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడేమో. నేర చరిత్ర మీ బాబు కొంది. మా బాబు సూపర్ క్లీన్. హలో, మా డాడీకి ముందు నేర చరిత్ర. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా సార్లు దొరికిపోయాడు కదా. మా బాబు ఇన్స్టా మొత్తం చెక్ చేశాను గానీ ఆవిడని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. ఫాలోయింగ్ లో చెక్ చేయాల్సింది. మా నాన్న ముగ్గురిని ఫాలో అవుతున్నాడు. మలైక అరోరా, శిల్పా శెట్టి, లోకులు కాకలాంటి. మీ డాడీ ఎవరినో లవ్ చేశా అని చెప్పాడు కదా, అది ఈవిడేమో అయ్యుండొచ్చు. ఫాలో చేద్దాం పద. నాకు ఆఫీస్ ఉంది. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు నాతో రా. నేను ఆంటీకి కాల్ చేస్తా. ఐఫోన్ ఉంది కదా నేను సార్లు తీకే. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే కిమ్మగడి కితకలు పెట్టినట్టే. మా నాన్నని చంపేసి ఆ నేరం నా మీద తోసేస్తుంది. ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. యాక్చువల్లీ కొండనాలికి మీద గుద్దేస్తాను. మూసుకొని రా. బ్రో ఎక్కువసేపు అక్కడ ఉండగా అనుమానంగా కనిపిస్తే పోలీసులు తీసుకెళ్లిపోతున్నారు. రేయ్ పోరా, అంతర్వేది యూత్ ఐకాన్ రా ఇక్కడ. భ్రమ 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 పిలుస్తుంటే వెళ్ళిపోతావంటే చూడా. ఒక అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది. ఆల్రెడీ నీకు రోగం ఉంది కదా, ఇది కూడా యాడ్ అయిందేమో అనుకున్నాను. విసిగించకు ప్రసాద్. ఏం చేయమంటావు బ్రహ్మ, చూడగా నచ్చేసావు. రాత్రులు కూడా గుర్తొస్తున్నావు. అంటే పొద్దున గుర్తు రావట్లేదా? ఐ మీన్ రాత్రులు నిద్ర పట్టట్లేదు. ప్రసాద్, నీకేమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నాకంత గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నిన్నే కన్విన్స్ చేసేవాడిని కదా. నేను కన్విన్స్ అవ్వను కదా. లవ్ అంటే ఐ మీన్ పెళ్లి అంటే నీకు ఎందుకు అంత ప్రాబ్లం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుని చెప్పు నాకు. నువ్వు నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి? పోనీ కాదు, ఎక్స్ హస్బెండ్ 1 night stand చేసావు అనుకుని చెప్పు. నీకేమైనా పిచ్చా? అది నీకు కదా. ఫిలోఫోబియా. ఆ రోగం ఎందుకు వస్తుందో చెప్తే ఆ రూట్స్ కనుక్కొని మూలికలు ఇస్తాం కదా. ఏ సంబంధం ఉందని నీతో చెప్పాలరా? అక్రమ సంబంధం. మరి లేకపోతే చాట్ జీపీటీకి మాత్రం 100 క్వశ్చన్లు అడుగుతారు. ఎదురుగా మనిషి ఉంటే మాత్రం పట్టించుకోరు. అసలు నేనెందుకు నచ్చాను? సూపర్ గా ఉన్నావు. అప్పుడు నువ్వు కూడా సూపర్ గా ఉండాలి కదా. ఆల్రెడీ ముల్తాన్ బట్టి రాస్తున్నాను, రిజల్ట్ 2 వారాల్లో వస్తుంది. నీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలేసి నా వెనకాల ఎందుకు పడుతున్నావు? ఏం చెప్పాలి? చెత్త గాలికి కూడా ఎగురొస్తుంది. బంగారాన్ని మనమే సంపాదించుకోవాలి. ఈ విషయం ఎంతమందికి చెప్పారు సార్? ముగ్గురికి. ఏంట్రా తడుముకోకుండా చెప్పేస్తున్నావు? అంటే నీకు ఎప్పుడు నిజమే చెప్పాలనిపిస్తుంది భ్రమరా నాకు. అయితే ఇంకో నిజం చెప్పు. మొన్న నువ్వు శారీలోనే చిత కొట్టేసావంటే బిగినీలో భలే ఉంటావు. అంటే ప్రసాద్ నాతో కాసేపు కూడా సరిగ్గా మాట్లాడలేవా? వాష్రూమ్ అర్జెంటు. పోరా. పోవే. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే అస్సలు బాగా చెప్తున్నా. అయినా పోవే. ఇంకొకసారి కనిపించావంటే అప్పుడు చెప్పా. కళ్ళు పడుచుకో అయితే. నీలాంటి వాళ్ళని ఎన్ని తిట్టినా సిగ్గురాదు. ముందు అమ్మాయి నచ్చగానే వదిలేయాల్సింది సిగ్గే. అబ్బా నీకెలా చెప్తే అర్థమవుతుంది? హక్ చేసుకుని చెప్పు భ్రమరా. బాబు నీకొక దండం. పతియే ప్రత్యక్ష దైవం. ఎలా దిగవే. ఏ ఇప్పుడు నువ్వు కార్ దిగపోతే డీజిల్ ట్యాంకులు అగ్గిపోలు గీసి విసిరేస్తాను. కార్ బ్లాస్ట్ అయిపోద్ది, బాడీ కన్నకాయలు కాలిపోద్ది. సాడిస్ట్. ఏంట్రా ఎంతసేపు మమ్మల్ని చూసి కూడా హెల్ప్ చేయలేదు కదా. సాయం చేసే మనసు లేనప్పుడు ఆ చేతులు ఎందుకే నీకు? బా ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ ఏం మాట్లాడినా దాన్ని కౌంటర్ వేస్తావు. ఎందుకు లవ్ చేస్తుంది? ఇప్పుడే కదరా భ్రమలో వెనకపడ్డావు. మధ్యలో ప్రత్యూష ఎవర్రా? ప్రత్యూష ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్స్ ఇప్పుడు మెచ్యూర్ అయింది. మరి భ్రమరా? భ్రమరా ఒక భ్రమ అనుకుని మర్చిపోవటమే. ఏంటి సడన్ గా చేంజ్ అయ్యావు? ఎంతసేపు అని వాళ్ళు వెంట పడతాం. అలసిపోవడం అలసిపోవడం తప్ప ఏమున్నది అక్కడ. పైగా వాళ్ళ బాబుని కన్విన్స్ చేసేంత ఓపిక నాకు లేదు. లవ్ అనేది గో విత్ ఫ్లోలో ఉండాలి. ఏదో వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయి ఉండకూడదు. సో ఇప్పుడు ప్రత్యూష ఎస్. తర్వాత వైష్ణవి. అమ్మాయికి నీకు బ్రేకప్ అయిపోయింది కదా. దానికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక చిన్న గేమ్ ఆడి వచ్చేద్దాం అనుకుంటున్నా. అలా చేయడం తప్పురా.
వైషుతో బ్రేకప్ అయిపోయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే బ్రహ్మరాతో లవ్వా అన్నావు. అది ఏకంగా పెళ్ళే చేసుకుంది. ఒక మనిషిని చంపేయడం కన్నా బెదిరించడంలోనే మజా ఎక్కువ ఉంటది. ప్రత్యూషతో నాకు డేట్ ఉంది. బాయ్. ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్సులో వెళ్ళిపో. ఓకే? ఏదో చెప్పాలన్నా అప్పుడెప్పుడో చెప్తే ఇప్పుడు అడుగుతావేంటి? టైం పడుతుంది కదా. అఫ్ కోర్స్ కరెక్టే, కానీ సడన్ గా నేను చూసి చెప్పాలంటే ఓకే, నేను చెప్పేస్తా. ప్రసాద్, ఎమోషనల్గా నీతో చాలా కనెక్ట్ అయ్యాను. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నవ్విస్తావు అండ్ చాలా కేర్ చూపిస్తావు. సో 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 యు లైక్ మై బ్రదర్. హలో, అన్నయ్య అవడానికి ఇవన్నీ ఎవరు చేయడండి? నల్లగుంటే అన్నయ్య అనేస్తావా? ఆఫీస్కి పిలిచి మరి ఫీలింగ్స్ అని చెప్పేశావు. నువ్వు ఒడేలారబెట్టిన బట్టలు వేసుకొచ్చినప్పుడు అర్థమైంది ఇలాంటిదో జరుగుతుందని. నేను హర్ట్ అయ్యాను. బొంగుమూతి పడితే కోతులో ఉంటా అని పెట్టట్లేదు. బాయ్. ప్రసాద్, ప్రసాద్, డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ లేకపోవడం నా తప్ప. అందరూ అన్నయ్య తెలా. ప్రసాద్. ఏంటి రాగి కట్టేస్తావా? నాకు ఓకే. సరే, చెంకీలున్న రాఖీ కట్టు, చూడ్డానికి బాగుంటది. చెయ్యి. ఏహే, రాఖీ గురించి కాదు, నిన్ను బ్రో అన్నా కదా. అంటే ఇప్పుడు బాబాయ్ అని పిలుస్తావా? ఏంటే నాకు టార్చరా? నో, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నాకు చాలా అర్థం కావు, అందుకే ఎవరు నాతో. ఇది ఎందులో ఉంటుందో. నాకు సొసైటీలో చాలా పెద్ద పేరుంది. నీకంత రాకపోయినా ఎంతో కొంత వస్తుంది. ఎంత? జూనియర్వి క్వశ్చన్స్ అడగకూడదు. నువ్వు లాయర్ అవ్వకపోయినా పర్లేదు, కోర్టు బయట మాత్రం జిరాక్స్ కొట్టు పెట్టుకోకు. హస్బెండ్ వైఫ్ అంటే ఈక్వల్ కదండి. ఎలాంటి ఈక్వేషన్స్ పెట్టుకుంటేనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి గొడవలు అవుతాయి. మే కమ్ ఇన్. పాలసీ వాడు కూడా పొద్దున్న పళ్ళు తొంగని వస్తాడరా. నువ్వేంటి ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చేస్తున్నావు? ఏసీ కోసమా? అవి ఏటీఎంలో కూడా ఉంటాయి కదా. మరి దేనికి వచ్చావు? నేను వైషుతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటంత పర్సనల్? అయినా నువ్వు అంత క్లోజ్ గా పెళ్ళడం నాకు నచ్చట్లేదు. మేము ఎప్పటి నుంచి అలానే పిలుచుకుంటాం. చెప్పవే. ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా ప్రసాద్. అయితే మన మధ్య జరిగిన మర్చిపోయావా? మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు? ఏం జరగలేదు. మారిపోయావు వైష్ణవి, నువ్వు మారిపోయావు. బ్రేకప్ అయిన తర్వాత కూడా నాకేంట్రా ఈ టార్చర్? నేను వచ్చిన పని అయిపోయింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. దాచేంత ఫ్లాష్ బ్యాగ్లు లేవన్నావు. ఈ ఫ్లాష్ మ్యాన్ గాడితో ఇన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయని నాకు చెప్పలేదు. అంటే చెప్తే మీరు ఫీల్ అవుతారని. నన్ను ఎందుకు మోసం చేసావు? నేనెవరిని మోసం చేయలేదు. అతనే నన్ను కొండ మీద వ్యూ పాయింట్ కి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేయకపోతే పైనుండి కిందికి తోసేస్తాడేమో అని భయంతో యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత వాడి బిహేవియర్ నచ్చక బ్రేకప్ చెప్పేశాను. అవును, ఇప్పుడు ఇది నిజమని నమ్మకపోతే మనశ్శాంతిగా ఉండలేను. నేను చెప్పింది నిజంగానే నిజం. మీ మీదొట్టు. సరే, నమ్ముతాను. నీకేం కావాలని నన్ను అడుగు. కుక్కరో బ్లూ కలర్ డ్రమ్ము తప్ప. సారీ, ఈ విషయం ముందే చెప్దామనుకున్నా కానీ. వైషు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాగ్ ఉంటుంది. కాకపోతే నీ ఎక్స్ లవర్ నా క్లయింట్. కళ్ళ ముందే ఉంటే అంత చిరాగ్గా ఉంటుంది చెప్పు. మహా అయితే 2 సార్లు కాఫీకి వెళ్ళుంటాం అంతే. వాడు పెద్ద రెడ్ ఫ్లాగ్. నేను నిన్ను నమ్ముతాను. ఈ రోజే మన ఫస్ట్ నైట్ కి దొంగ మొత్తం పెట్టేస్తాను. నీకు ఓకే కదా? నాకు ఓకే. నాకు కూడా ఓకే. మళ్ళీ ఎందుకు వచ్చావరా? వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది, తనకిచ్చి వెళ్దామని.
జాగ్రత్త వైష్ణవి. మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు? ఏం జరగలేదు. వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది, తనకిచ్చి వెళ్దామని. అన్నంలో విషం కలుపుకొచ్చేసి ఉంటది. ముందు నువ్వు తిను. నేను తర్వాత తింటాను. పర్లేదు, కలిసి తిందాం. నాకు కొంచెం టైం పడుతుంది. ఒక్క ముద్దైనా టేస్ట్ చేయి. టెస్ట్ చేస్తున్నారా? తర్వాత టెస్టులు చేయించుకోవడానికి నేను ఉన్నామని భయపడుతున్నాను. నేను అలాంటి దాన్ని కాదండి. ఈ మధ్యన అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయమంటున్నారు. ఆడేమో డైరెక్ట్ గా ఆధార్ కార్డు పట్టుకుని వచ్చాడు. వాడు సిమ్ తీసుకుంటానంటే ప్రూఫ్ కోసం నా ఆధార్ కార్డు ఇచ్చానండి. వాడు కావాలనే ఇరికిస్తున్నాడు. మీ మీద ఒట్టు. నిరూపించుకోవడానికి అన్నిసార్లు ఒట్టేస్తున్నావంటే నీ మీద ఎప్పుడో నాకు నమ్మకం పోయిందని నీకు అర్థమైంది. నేను ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనండి. నీ హైట్కి ఆ మాటకున్న వెయిట్కి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు నమ్మాలంటే ఏం చెయ్యాలి? ఈ ఫుడ్ తిను. నేను తిన్ను. ఎందుకు? తినకూడదు. విషం కలిపిన అన్నం నాకు పెట్టి ఆధార్ కార్డు పట్టుకుని వాడితో లేచిపోదాం అనుకుంటున్నావా? లాయర్ అయ్యుండి కూడా నోరు తిరగట్లేదే, లేదంటే సెక్షన్స్ తో శపించేవాడిని. అందులో ఏం కలపలేదు. అయినా మిమ్మల్ని చంపేంత అవసరం నాకు లేదు. మరెందుకు తినట్లేదు? అవి కార్బ్స్. విషం బ్రాండ్ పేరా? నేను డైట్ లో ఉన్నాను. కార్బోహైడ్రేట్స్ తినకూడదు. తినకూడవన్నీ నాకు పెడుతున్నావు. మూడంటే మర్యాద లేదా? ఓ, ప్రియుడున్నాడు కదా. చిచి, వాడి గురించి మాట్లాడతారేంటి? కేసు ఓడిపోయినప్పుడు కూడా నా క్లయింట్స్ నన్ను చిచ్చి అనలేదు. అయ్యో, నేను మిమ్మల్ని అనలేదండి. మీ మీద ఒట్టు. నీ ఒట్లుకో దన్నం, నీకో నమస్కారం. తెల్లనివన్నీ పాలనుకున్నాను, కాదు ఫెనాయిల్ అని ఇప్పుడే అర్థమైంది. నన్ను అనుమానిస్తున్నారా? నీకు ఇప్పుడు అర్థమైందా? ఏదో ఈ సేవా సెంటర్కి వచ్చినట్టు ఆధార్ కార్డు పట్టుకొచ్చేస్తే అనుమానించరా? ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో ఏదో సాధించానన్న మెరుపు చూశాను. నీ కళ్ళల్లో ఎన్నడూ చూడని భయం చూశాను. పార్కులన్నీ ఆడుతూ తిరిగేసి పెళ్లి నన్ను చేసుకున్నావు. ఇది నీకు తప్పనిపించలేదా? లేదు. ఎవరికుండదు పాస్ట్? మీకు లేదా పాస్ట్ టెన్స్? ఉంది. ఒక అమ్మాయి నచ్చిందని ప్రపోజ్ చేశాను. నా మీద హెరాస్మెంట్ కేసు పెట్టి నన్నే వాదించమంది. వైష్ణవి, మన పెళ్లి కార్డులు కొట్టించినప్పుడే నువ్వు ఆధార్ కార్డు గురించి చెప్పుండాల్సింది. వాడి దగ్గర నా ఆధార్ కార్డు ఉందని గుర్తులేదండి. అలవాట్లో పొరపాట? అసలు పొరపాటే జరగలేదంటే అర్థం చేసుకోరేంటి? ప్రూఫ్ ఏంటి? మీ మీద ఒట్టు. హే, ఎవరు నువ్వు? నేను లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఎక్స్క్యూజ్ మీ, నేను విరాజ్. ఎవరైతే నాకేంటి? ఇలా ఉన్నాడేంటి? ఇదిగో ఈ 50 తీసుకొని ఫుల్ మీల్స్ తిను. 50 కాకపోతే 500 ఇస్తారా నీకు? ఫస్ట్ నువ్వు బయటికెళ్ళి. సెక్యూరిటీ. సూర్య, ఆయన ఎవరనుకున్నావు? మా గురువు గారు. నీ అసిస్టెంట్స్ కూడా నన్ను గుర్తుపట్టరు విరాజిత? రోజు ఆయన ఫోటో ముందు దీపం పెడతావు, గుర్తుపట్టలేదా? సారీ సార్, మీరు ఫోటోలోనే బాగున్నారు. నన్ను గోడెక్కించావా? మీరు మా గుండెల్లో ఉంటారు సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఎరా, నువ్వు పెట్టవా? వెళ్ళో కాఫీ తీసుకురా సూర్య. నేను కాఫీ తాగను. నా కోసం చెప్పుకున్నాను సార్. నువ్వు వెళ్ళి సూర్య. ఓకే మేడం. అయినా నీ దగ్గర కాఫీలు టీలు తాగడానికి రాలేదు, నీ సహాయం కోసం వచ్చాను. ఏమైంది సార్? బార్ కౌన్సిల్ నుంచి మిమ్మల్ని తీస్తారా? పోనీ నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతారా? ఫస్ట్ 6 months శాలరీ ఉండదు, పని నేర్చుకోవచ్చు. నువ్వు నన్ను మరీ తీసి పడేస్తున్నావు రజిత. అవకాశం దొరికింది కదా సార్. సాయం కోసం వచ్చాను, కసాయిదాన్లా బిహేవ్ చేయకు. ఓకే, చెప్పండి. నాకు వైష్ణవ్తో పెళ్ళయింది. పలావ్ తిని 200 చదివించానుగా, తక్కువైందా? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రాత్రి తల పగిలిపోతుందో, ఏ కుక్కర్లో ఉడికిపోతానో, ఏ ఫ్రిడ్జ్లో స్టోర్ అయిపోతానో, ఏ డ్రమ్లో డెడ్ బాడీ అయిపోతానో, ఏ నదిలో తేల్తానో, ఏ ఫుడ్లో విషం కలిపిందో
ఏ కత్తికి బలైపోతానని భయం వేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే డబ్బులు ఇస్తారా? నిన్ను క్వశ్చన్స్ అడగట్లేదు విరాజిత. ఓ, ఒకవేళ నేను చనిపోతే ఆ కేసు నువ్వే వాదించాలి. వైష్ణవికి ప్రసాద్కి ఇద్దరికి శిక్ష పడేలా చెయ్యాలి. ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేయాలండి సార్. నా దగ్గర ఫీజు అడుగుతున్నావా? ఎలా బతకాలో మీరే నేర్పించారు సార్. మనం చేస్తుంది తప్పేమో అనిపిస్తుంది సుక్కు. మనసుకు నచ్చినట్టు బతకడంలో తప్పేముంది సుని? మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటే అందరూ నవ్వుతారేమో. నవ్విన వాళ్ళెవరూ కన్నీళ్లు తుడరు, కష్టాలు తీర్చరు. ఈ వయసులో నీకు ఒక తోడు కావాలి, నాకు కంపానియన్షిప్ కావాలి. అందుకే మనమిద్దరం ఒకటవ్వాలి. నీకో కొడుకున్నాడు కదా, ఒప్పుకుంటాడా? వాడు నా కొడుకు అనడం కంటే మంచి ఫ్రెండ్ అంటాను. ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటాడు. పా, ఇద్దరూ పోకేదోలే. అప్పట్లో రాయితో రాయిని కొడితే అగ్గి పుట్టిందంట. ఇప్పుడు సింగిల్ రాయితో నేను ఎత్తి బద్దలు కొట్టేసి బ్లడ్ పుట్టించనా? నేను ఆంటీ కాల్ చేస్తా. విను, నీకు విడాకులయ్యాక ఏ గొడవ లేకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం సుక్కు. అవును, ఎంత తొందరగా నా భార్యను వదిలించుకుంటే అంత మంచిది. చూసావా, మీ డాడీ మర్డర్ స్కెచ్ చేస్తున్నాడు. ఆయనకి సంతకం పెట్టిన తర్వాత కింద చుక్కలు పెట్టా సరిగ్గా రాదు. మటర్ స్కెచ్ ఒకటి బోకలాగా. ఈ విషయం మా అమ్మకు తెలిసిందంటే మా నాన్నగారి మీద చీటింగ్ కేసు పెట్టి పెంట చేస్తుంది. ఆ పరంజ్యోతి గడి పరమ దుర్మార్గుడు. 100కి 200 కూడా కేసులు టేకప్ చేస్తుంటాడు. ఆ చిల్లర పంచాయతీలు వద్దనుకునే నేను ప్రాక్టీస్ పెట్టాను. నువ్వు పాస్ అవడమే ప్రపంచం ఎంత. అలాంటి లాయర్ అయ్యావంటే లిమ్కా బుక్ లో రాసి వచ్చి నీ పేరు. నేను కేసు వాదిస్తే జడ్జి గారు కూడా భయపడతారు తెలుసా? అదేమైనా చిన్ననవరా? అన్ని ఫ్యాన్లు, టేబుల్లు, అంతమంది జనం ఉన్నా కూడా నీ వాయిస్ రీసౌండ్ వస్తుంది అక్కడ. నన్ను క్రిటిసైజ్ చేయడానికి వచ్చావా? నీతో ఇంతసేపు మాట్లాడడమే ఎక్కువ. మీ నాన్నగారు ఇంకా ఫీజు కూడా ఇవ్వలేదు. డబ్బులు దేవుందిలే రాస్తా. సరే, నువ్వు వాదించిన ఫస్ట్ కేసు ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను హెరాస్ చేస్తున్నాడని లా చదువుకుని లాకప్ లో వేయించా. ఇంకా నయ్యో నువ్వు పోలీస్ జాబ్ కొట్టలేదు. జైల్లో వేసి లాకప్ డబ్ చేసేదానివి. ఒక చెట్టును నరకాలంటే గొడ్డలు కావాలి. అదే చెట్టును నాటాలంటే ఆశయం కావాలి. నాకు ఈ శాస్తి జరగాలి. ఇవన్నీ కాదు గాని విరాజిత, నీకు పెళ్ళయిందా? ఏ సంబంధాలు చూస్తావా? అంటే అన్నీ కుదిరితే మన ఇద్దరం కలిసి ఒక వసుదేక కుటుంబం లాగా. వద్దు. నాకు నీ గురించి తెలుసు. నీకు చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. విరాజిత, నేను అమాయకుడిని. అది దొరికిపోయినప్పుడు చెప్పాలి. నాకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ ఎఫ్ఐఆర్స్ లేవు. మా నాన్న అలా పెంచలేదు నన్ను. మీ నాన్నగారే వేరే ఆవిడతో తిరుగుతున్నారు కదా. ఇగో, మా నాన్న క్యారెక్టర్ చూసి నన్ను జడ్జ్ చేయొద్దు. నీ గురించి నాకు ఎప్పుడో తెలుసు. నా వెంట పడ్డావు, నేను ఒప్పుకోలేదని వేరే అమ్మాయి వెంట పడ్డం స్టార్ట్ చేసావు. నీ క్యారెక్టర్ గురించి, నీ మంచితనం గురించి నాకు వేరే వాళ్ళు చెప్పాలా? నేను మంచోడిని నేను ప్రూవ్ చేసుకుంటే ఆ సర్టిఫికెట్ తో లోన్ కూడా రాదు. మనిషి విలువను పెంచుతుంది. తిండి కోసం ముష్టెత్తుకునేవాడు, చేసిన తప్పు కారణాలు చెప్పేవాడు ఒకటే. ఇప్పుడు నా గురించి ఎందుకులే, మా ఫాదర్ విషయంలో హెల్ప్ చేస్తానంటే చెప్పు, డీల్ మాట్లాడుకుందాం. నీకు ఆల్రెడీ చెప్పాను, మీ ఫాదర్ నాకు క్లయింట్ మాత్రమే. నీకు మానవత్వం, ప్రేమ, అభిమానాలు లేవా? నీ మీద లేవు. మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్తుండేవారు. ఏంటది? వచ్చాక ఆయన్ని అడుగు. నువ్వు కొంచెం త్వరగా వెళ్ళిపోతావా ప్లీజ్? నేను భరించలేకపోతున్నాను. విరాజిత, మనం ఎప్పటి నుంచే ఫ్రెండ్స్ కదా, హెల్ప్ చేయవా? నాకేంటి? ఐ ప్రామిస్, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికి ఇలానే ఉంటుంది. ఫీజు ఎంత ఇస్తావు? మనీతో మనుషుల్ని కొనలేము. అంటే డబ్బులు కాకుండా ఇంకేమైనా అడగవా? ఇంటి దస్తావేజులు గోల్డ్ అయినా ఓకే నాకు. నువ్వు వకీలువా, వడ్డీ వ్యాపారస్తురాలివా? మా గురువు గారు అడుగుజాడల్లోనే మేము ఫాలో అవుతాం. నువ్వు వేదాంతి, ఆడో సిద్ధాంతి. ఫీజు చేతిలో ఉంచు, కోర్టులో నీ విజయ్ భేరి మోగించు. దట్స్ ఇట్. స్లోగన్స్ చెప్తున్నావేంటే? ఇది లెక్కేస్తుందయ్యో తుస్సు. ఈ కాఫీ షాప్ లో కాఫీల కన్నా షార్ట్ ఫిల్మ్లు ఎక్కువైపోయి ఏదో మినిస్ట్రీలో కాఫీ, హాట్ చాక్లెట్స్ బాగుంటాయని రావడం తప్ప. పూజ, కర్రీ పఫ్ తింటావా? నీకు ఈరోజు ఎగ్ పఫేరా.
ప్రసాద్ నువ్వు డ్రైవర్వి కాదా? కాదా అంటే కాదు. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అంటే నీతో మాట్లాడాలని డ్రైవర్ అయ్యానప్పుడు. నాతో ఎందుకు మాట్లాడడం? అంటే నువ్వు అమ్మాయిని ట్రాప్ చేస్తుంటావా? అది నీ ఫేస్ వాల్యూ. భ్రమరా, దొంగతనం, అమ్మాయిని ట్రాప్ చేయడం నా హాబీస్ కాదు. ఏదో చూడగా నచ్చావు అందుకే. కూర్చో. ప్రసాద్ నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు ఫిలోఫోబియా అని. రోగిని ప్రేమించలేని వాడు రోగితో సమానం కదా భ్రమరా. అది రోగం కాదు, సైకలాజికల్ డిసార్డర్. అలా కూర్చునే బదులు కాఫీ తేవచ్చు కదా. నీకుందిరా. భ్రమరా నీకు డిజార్డర్ ఉందని అందరిలో నేను దూరం పెట్టను. నేను ఎవరికి దగ్గర అవ్వలేను, అదే కదా నా ప్రాబ్లం. కావాలంటే నీ మెడికల్ బిల్స్ నీకు కడతాను. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అలా అయితే ఒక 6 months రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత విడిపోదాం. ఈ రిలేషన్షిప్ లో లవ్లు నాకు సెట్ కావు. అసలు పెళ్లి అనే ఆలోచన నా మైండ్ లోనే లేదు. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు అడిగారు భ్రమరా? అంటే పెళ్లి చేసుకోవా? నాకు కొంచెం టైం కావాలి. ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కాదా? లవ్ చేసినప్పుడు అంత ఆలోచించలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? నువ్వింత చీటర్ అనుకోలేదు ప్రసాద్. వస్తే తింగరి, వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నువ్వే పెళ్లి చేసుకోమని వాడిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది. ప్రసాద్ నా వెంటపడి రాకేష్ పంపించాడు నీతో మాట్లాడాలందని చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ప్లీజ్. పూజ కొంచెం లవ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు కదే. లవ్ చేయి బ్రహ్మ, కార్ స్టార్ట్ అవ్వలేదని రోడ్డు మీద వదిలేస్తాడు. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి సార్ మనకి? వాడి వాలకానికి లవ్కి సంబంధం లేనన్ని. నేను నిజంగా అంత ఎదవనైతే పూజ వెనక్కి కూడా పడేవాడిని కదా. అయినా ఇవన్నీ నాకెందుకు, నా వెనకలు తిరగొద్దు అని చెప్పడానికి వచ్చా. రా పూజ. భ్రమ? నువ్వొక భ్రమ? అవును. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఏమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నేను ఆయన లవ్ చేయట్లే కదా. కానీ నేను ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయాలంటే ఆయన ఓకే చెప్పాలి. అప్పుడు అట్లీస్ట్ ఆలోచిస్తా. ఇది బుర్ర వాడాలన్నా దీని బాబు పర్మిషన్ కావాలేమో. బ్రహ్మ నేను తిడుతున్నాడు. అదే భ్రమ, మీ నాన్నగారికి ఏ రోగం లేదు కదా. అంటే నీ గురించి ఆయన్ని కన్విన్స్ చేయడానికి వెళ్ళి ఆయన డిజార్డర్ వల్ల ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఆయనే కన్విన్స్ అయిపోతే ఒక జంటలో ఒక్కరికే మీసాలు గడ్డాలు ఉండాలి భ్రమ. భ్రమరా భ్రమరా బూతు బుర్రా. నీ బ్రేకప్లన్నీ కాఫీ షాప్లో అవుతాయంట్రా? రోడ్డు మీద వదిలేస్తావా? ఇది కూడా ఆంటీకి చెప్పేస్తా. ఏంటి వర్కౌట్ అవ్వలేదా? ప్రాతాత్మల్లా అందరూ ఒకే దగ్గర ఉన్నారంటే ఏం తెలుసు నీకు? నువ్వు ఒక అమ్మాయి వెనుక సిన్సియర్ గా పడతావు, కానీ అక్కడితో ఆగిపోతావు. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వేంటో తనకు అర్థం కాదు. కనీసం ఎఫర్ట్స్ కూడా పెట్టావు. అసలు మా అబ్బాయిలు ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలే? మేము ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి లవ్ చేస్తున్నాం కదా. మేము మిమ్మల్ని నమ్మి మోసపోతున్నాం కదా. ఏ అమ్మాయిరా నిన్ను మోసం చేసింది? ఊరికే ముందు జాగ్రత్తకి. అందరు నువ్వు అనుకున్నట్టుండరు. ఈ సెంటెన్స్ నాకు ఎందుకు అర్థం కాదే. ఎందుకు? అబ్బాయిలు ఎవరోలే ఓకే ఫిక్స్, మరి అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తున్నారు? ఎవరో కొందరు ఉంటారు. ఈ పబ్బుల్లో మందు కొట్టే ఆడవాళ్ళు కొందరు తాగుతున్నారని అందరిని అనకూడదు కదా. మరి స్మోక్ చేసేవాళ్ళు కొందరు స్మోక్ చేస్తే అందరిని అనకూడదు కదా. తిన్నగా జాబ్ ఉండి కూడా డబ్బులు ఎక్కువ కావాలని ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు. వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలీదు. ఎవరో కొందరు చేస్తున్నారని డివోర్స్ తీసుకుని ఎలిమనీ కోసం లక్షల లక్షల డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. తాహతకు మించి అడగడం తప్పే, కానీ కొందరిని బట్టి అందరినీ జడ్జ్ చేయలేం కదా. ఈ లవ్ చేసుకున్నాలో లేదా పరిస్థితులు బాగున్నాలో తిన్నగా ఉండి సిచ్యువేషన్ లో తేడా రాగానే అబ్బాయిలు ఇరికించేవాళ్ళు. నీ బాధేంట్రా? చూసావా, ఇన్ని కొందరులో మంచి వాళ్ళు కొందరు పర్సంటేజ్ తక్కువ ఉంది. వాళ్ళని పట్టుకోవడం కష్టం. అందుకే కొందరితో ఎక్కువసేపు నిలబడను. నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే రెడ్ ఫ్లాగ్. మరి ఆ మంచి అమ్మాయి దొరికిందా? నువ్వే. బాబోయ్ నన్ను వదిలేరా, ఐఎమ్ అవుట్ ఆఫ్ యూర్ లీగ్.
ఎవరూ సెట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటే? నీ సంగతి నాకెందుకురా? మనం లవ్ చేసుకున్నాం కదా. గట్టిగా అనకురా బాబు. ఈ విషయాన్ని నువ్వెంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. ఏ ఓకే ప్రసాద్, నాకు పెళ్ళయింది. అలా ఎలా చేసుకున్నావు? ఓకే పర్లేదు, మీ ఆయన చెప్పేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? కేసు మన మీద రాకుండా మంచి లాయర్ని నేను సెట్ చేస్తా. ఓకే, నా గురించే మాట్లాడుకుంటున్నారా? మంచి లవ్ స్టోరీలో ఐటమ్ సాంగ్ లా మీరేంటండి? ఐటమా? ప్రసాద్, హీస్ మై హస్బెండ్. ఎస్. వాళ్ళ పేరెంట్స్ కి ఏదో ఇష్యూ ఉందట కదా, అందుకని మిమ్మల్ని రికమెండ్ చేయమంటున్నాడు. నీకు ముందే తెలుసా? మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళం ఓహో. కదా ప్రసాద్ అన్న? బంధుత్వాల కలపకు ఫీజు ఎగదొబ్బుతాడు. మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైంది? రీసెంట్ గానే, జస్ట్ 4 days అయింది. అంటే 3 nights కూడా అయిపోయి ఉంటాయి. నీ పెంట బుర్ర ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. ముహూర్తాలు బాలేదని 10 రోజుల ముందుకు జరిపాం. ఈ గ్యాప్తో అల్లుకుపోవడం నేను. ప్రసాద్, మీ అమ్మగారు ఫీజు ఇవ్వకపోయినా పర్లేదు, చిరిగిపోయినోడికి ప్లాస్టర్ అంటించి ఇచ్చినా పర్లేదు, కానీ మైదా పిండి ముద్ద అతికించి ఇచ్చేస్తుంది. బ్యాంకులో కూడా తీసుకోరని చెప్పి. ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగనా? విడాకులు తప్ప ఏమైనా అడుగు. మీరు ఒక్కరిని కూడా లవ్ చేయకుండా ఇంతవరకు ఎలా ఉన్నారండి? నిగ్రహం, విల్ పవర్, మనశ్శుద్ధి ఆత్మశుద్ధి ఉండాలి, లేకపోతే దేహశుద్ధి అయిపోద్ది. మీరు చాలా గ్రేట్ అండి. మీ లైఫ్ లో నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు? న్యాయ దేవత. న్యాయం కోసం ఖాయమైనా వదిలేస్తాను. మీరు ఏదో ఒక రోజు గొప్ప లాయర్ అవుతారండి. అవ్వాలి వైష్ణవి. టీవీలో కొండవీడి దొంగ సినిమా చూసినప్పుడల్లా అదే అనుకుంటాను. అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఏ ఛానల్? మీ గురించి తెలుసుకుందామని. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ బాధపడతావు. నిజం నిప్పు లాంటిది, తెలిసినా కాలిపోతాం, తెలియకపోయినా కాలిపోతాం. ఒక్కొక్కసారి మీరేం మాట్లాడతారో అసలు అర్థమే కాదండి. మా జడ్జి గారు కూడా అదే అంటుంటారు. అందుకే ఇప్పటివరకు నేను ఒక్క కేసు కూడా గెలవలేదు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఏదో ఒక రోజు వాళ్ళకి వేలిపిస్తాను. సరేనండి, కాఫీ పెట్టనా? తలగొరువు తప్ప ఏమైనా పెట్టు. ఓకే. వైష్ణవి, ఈ రోజు లంచ్ హోటల్లో చేద్దామా? ఇదేనా సర్ప్రైజా? నీకు వంట రాదు కదా. ఏం చదివేస్తున్నావే? నీలాంటి పాపాత్ముడికి నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారా అని గరుడ పురాణంలో చూస్తున్నా. నేను పాపాత్ముని. అవును. విరాజ్ తాతో బ్రేకప్ అయితే లాయర్ అయింది. వైష్ణవితో బ్రేకప్ అయితే లాయర్కి పెళ్ళామైంది. భ్రమరాతో బ్రేకప్ అయితే మంచి సంబంధం సెట్ అయింది. నాకు కూడా ప్రపోజ్ చేయ బావా. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటా. నేను లవ్ చేస్తే నాకు పెళ్లి అవ్వాలి కానీ వాళ్ళకి సంబంధం సెట్ అవుతుంది ఏంటో. చేసిన పాపాలు ఊరికే పోతాయా ఏంటి? నేనేం పాపాలు చేశానే? ఈ పాప కాకపోతే ఆ పాప. పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారనే బాధ కన్నా పాపలతో బ్రేకప్ అవుతుందనే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నీ బాధ ఏంటే? ఒక్కసారి ఐ లవ్ యూ పూజ అని చెప్పు బావా. చెప్పు. ఏంటి అంత ముచ్చట పడుతుంది? ప్లీజ్. సర్లే, ఐ లవ్ యూ పూజ. చీ నో. అమ్మయ్య, ఇప్పుడు నాకు మంచి సంబంధం వస్తుంది. నో వరకు ఓకే, చీ అంటే చీ. నా గురించి తెలుసు కదా ఎంతమంది అమ్మాయిలు పడేశాను. మాయ మాటలు చెప్పుంటావు. నీకు నాకన్నా వరస్ట్గా ఉన్నాడు వస్తారు చూడే.
పర్లేదు, మంచోడైతే చాలు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీ అమ్మాయిలందరూ మంచి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి చివరికి ఏదోనో పెళ్లి చేసుకుంటారు. మీకు కావాల్సింది మంచోడు కాదు, క్వాలిటీస్. మీకు కూడా అందంగా ఉన్న అమ్మాయిలే కావాలి కదా. ఆ ఒక్క వీక్నెస్ పట్టుకుని ఎంత ఆడుకుంటారే. నిజమేంటంటే అందమైన అమ్మాయిలు కూడా ఏంటి సెన్సార్ చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సింగిల్ గుండిపోతావా? కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆలోగా జుట్టు ఊడిపోతే క్యాప్ వేసుకుని తిరగాలి. హలో రాకేష్. పూజ, నీతో మాట్లాడాలి. మాట్లాడు రాకేష్. ఈవినింగ్ కలుద్దామా పూజ? షూర్ రాకేష్. ఓకే బాయ్. యు నో వాట్, నేను రాకేష్ బయటకు వెళ్తున్నాం. మేబీ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏమో. ఫుడ్ చాలా బాగుంది కదా. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇలాగే రోజు హోటల్లో తింటే ఇల్లు అమ్ముకోవాలి నేను. నేను వంట నేర్చుకుంటానండి. గుడ్. నిన్ను ఒప్పించినట్టే ఏదో ఒక రోజు మా జడ్జిని కూడా ఒప్పిస్తాను నేను. ఎవరండి? ఏదో అన్నాను నెంబరు. క్లయింట్ అనుకుంటా. హలో. జ్యోతి, నేను హారతిని. ఇంకా నాకు కాల్ చేయక, మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది. నన్ను మర్చిపో జ్యోతి, ఇంకా మా ఆయనే నాకంతా. ఏంటంట? ఎవరో మీకు డబ్బులు వేసారంట, ఒకసారి చెక్ చేయండి. డబ్బులా? ఏంటి మెసేజ్ ఏం కనబట్టలేదు? అబ్బాయిల పేర్లకు అమ్మాయిల టీపీలు ఉన్నాయేంటి? అవన్నీ నీకెందుకు? ఫోన్ ఎలాగి? నిగ్రహం, విల్ పవర్, మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి ఉండాలి. ఇదేనా నీ నిగ్రహం? నాకొక్క లవ్ స్టోరీ ఉంటేనే ఈడ్చి చచ్చావు. నీ కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువ అఫైర్స్ ఉన్నాయి కదరా. వైష్ణవి, వాళ్ళెవరికి నేను మనసు ఇవ్వలేదు. మరేమిచ్చావు? చెప్పు, ఏమిచ్చావు చెప్పరా? అడిగేది నిన్నే, చెప్పరా? ప్లీజ్ నా గతాన్ని గుర్తు చేయకు. చెప్పు తీసుకొని కొడతాను. నువ్వు పరంజ్యోతివి కాదు, పరమ దుర్మార్గుడివి. మేకతోలు కప్పుకున్నా నక్కవి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను కూడా వస్తాను. ఎందుకు? లాస్ట్ టైం వచ్చినప్పుడు సిల్లిగారే మటన్ అత్తయ్య గారు చెదగొట్టేశారు. ఇప్పుడు వస్తే ముష్టి కూడా వేయరు. ఇదేనా మీ పుట్టింటోళ్ళు నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీ కుటుంబ గౌరవం? ఇదేనా అతనికి ఇచ్చే మర్యాద? మీరు మా వాళ్ళని మధ్యలోకి లాక్కండి. మరి నువ్వెందుకే నా గతాన్ని లాగావు? మీరెందుకు నా గతాన్ని అందరి ముందు లాగారు, నలుగురు ముందు పెట్టారు. నువ్వు ఆ చిన్నుగాని లవ్ చేసావు, కానీ నేనెవరికి మనసు ఇవ్వలేదు. మరేమిచ్చి సచ్చావు? ఏమిచ్చారో చెప్పండి. చెప్పండి, చెప్పరా? అడిగేది నిన్నే. ఏమిచ్చావు? ప్లీజ్ నా గతాన్ని గుర్తు చేయకు. నిన్ను డివోర్స్. డివోర్సా? అవును. డివోర్సా? అవును. సరే, బయట లాయర్ల దగ్గరికి వెళ్ళకు, డబ్బులు ఎక్కువ దొబ్బేస్తారు. మనమే తక్కువలో చేసేద్దాం. న్యాయం కోసం ఖాయమైనా వదిలేస్తాను. వైష్ణవి, 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 మనిషి అన్న తర్వాత చరిత్ర ఉండకూడదా? చరిత్ర సృష్టించకూడదా? ఏమర్థం చేసుకుంటారు మీరు? చరిత్రహీనులు. వైష్ణవి, హారతీయ రాజేశ్వరయ్య, లలితకు బ్రేకప్ చెప్పేశాం. పనమ్మాయిని కూడా మొన్నే తీసేశాం. ఎవరు ఫోన్ చేశారో వాళ్ళ పేరన్నా చెప్పేళ్ళు. పక్కనున్నప్పుడే చేసి చావాలా? ఎవరు చేసుంటారు? నిజాన్ని చూసేలోపు కాలం కరిగిపోతుంది ప్రసాద్. ఒక్కోసారి మనం చెప్పింది, విన్నది, చూసింది కూడా అబద్ధం అవ్వచ్చు. కొన్నిసార్లు తొందరపడ్డమే మంచిది. నాకేం అర్థం కాలేదు. అర్థమైతే అంతమంది అమ్మాయిలు వెంట ఎందుకు పడతావు? ఎక్కడున్నారు అందరూ? పోయారుగా. లవర్ని వెతుక్కోవడం కాదు,
మంచి సోల్మేట్ ని వెతుక్కో. నీ కంటికి యమధర్మరాజులా కనిపిస్తున్నాను నేను. నీకు ఆత్మీయతకి ఆత్మలకి తేడా తెలియదేంట్రా? నువ్వు ఇది అని చెప్పి అమ్మాయిని పడేయడం కంటే నువ్వేంటో తెలిసిన అమ్మాయిని వెతుక్కోవడం బెటర్. అంటే అర్థమైంది నాకు. ఏంటి? ఐ లవ్ యూ రాజిత. నేను నీకు ప్రేతాత్మ అవ్వాలనుకోవట్లేదు. అయినా నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయింది. అవునా? అబ్బాయి ఎవరు? తను కూడా లాయరే. పోన్లే, మీ విడాకుల కేసు మీరే వాదించుకోవచ్చు. అది నోరా బోరా? ఒక్క మంచి మాట కూడా రాదా? అతనికి నా గురించి చెప్పావా? టైం వేస్ట్ అని చెప్పలా. విరాజిత, నీ బ్రేకప్లు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. శాలరీ కూడా ఇంకా పడలేదు. ఇంక్రిమెంట్ వేసే పనిలో బిజీగా ఉన్నారు పాపం. నువ్వు ఒక 204 రూపాయలు ఇస్తే. అదేంటి రేట్లు పెరిగాయా? ఏ మధ్యన వైన్ షాప్కి వెళ్ళట్లేదా నువ్వు? సిగరెట్ రేట్ కూడా పెరిగింది. బ్రేకప్ అయితే తాగడం ఒకటేనా? నువ్వే నీ గురించి తెలిసిన వాళ్ళు లవ్ చేయమంటావు. నీ దగ్గరికి వస్తే రానేవో. ఫ్రీ కదా సలహా ఇస్తున్నావా? ఊరంతా కుక్కలా తిరిగే బదులు ఇంట్లో ఉన్న పూజ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నేను తన అలా ఎప్పుడు చూడలేదు రాస్తా. నీలో అంత మంచివాడు లేడే. ఉన్నాడు, నీకే పచ్చకావర్లు. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. వేస్తే నీకు మ్యాన్స్ నర్స్ కి రాయల్ స్టాక్ కి తేడా తెలుసా? తెలీదు. అలా అని చెప్పి నేను వేరే జంతువుతో పోల్చలేను కదా. ఎవరి టాలెంట్ ఆడిది. సర్లే, నీ పెళ్లి నన్ను పిలవ్వా. అక్కడ ఎవరైనా సెట్ అవుతారేమో చూద్దాం. గెట్ లాస్ట్. పోనీ నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అమ్మాయిలంటే చెప్పు తీసుకు కొడతా. ఓకే, హ్యాపీ వెడ్డింగ్. పెళ్లి చేసుకో బాగా. ఎల్ అగోరించ్. పోనీ మీ బయలుదేరే. విరాజిస్తా అయ్యా ఇంకొకటి చేత అదే నా తలరాత. మాస్టర్, ఓ సిగరెట్ గానీ అగ్గిపెట్టి గానీ ఉంటే ఏ చేద్దామంటావురా? సార్ మీరా? వాళ్ళ లారీ రోడ్డు మీద సుసుపోవడానికి సిగ్గేదన్నా మీకు? ఏం చేయమంటావు? వైష్ణవి వదిలేసింది. మిమ్మల్ని కూడా వదిలేసిందా? ఏం చేశారు? అదంతో పెద్ద కదా. నా పరువు నేను తీసుకోలేను. నీ సంగతి ఏంటి? ఏం చెప్పమంటారండి? నచ్చింది దొరకట్లేదు, దొరికింది నచ్చట్లేదు. ఆగు, ఆ అమ్మాయి మీ మరదల్లా ఉందే. అటు ఆడేవాడండి, క్రీమ్ బాల్లా ఉన్నాడు. అవును, ఆడి చేతిలో పుష్పగుచ్చం చూసావా? ఈ పుష్పరాజు గారు ప్రపోజ్ చేయడానికి వచ్చాడండి. అసలు ఎవడాడు? రాకేష్. ఏం చేద్దాం? జ్యోతి గారు, ఆడి జ్యోతి ఆర్పేద్దాం. పూజ, చెప్పు రాకేష్. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. పానీపూరి తింటావా? లేదు, ఇందాకే తిన్నాను. పోన్లే, నీ పేరు చెప్పుకుని వాడు ఇల్లు కట్టుకుంటాడు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ పూజ, రే నా పువ్వు, నా పుష్పగుచ్చం పోలేదు. ఇప్పుడు సారీ పూజ. ఎక్కడ ఏరుకొచ్చావా అవి? అంటే ఈరోజు రోజ్ డే కాదు కదా, రోజు తీసుకురాలేదు. మా తోటలో చూస్తే అవే దొరికాయి, అందుకే తీసుకొచ్చాను. సర్లే, ఎందుకు పిలిచావు? పూజ, ఎవర్రా మీరు? యూజ్లెస్ ఫెలోస్. బేసిక్ సివిక్ సెన్స్ కూడా ఉంటుందా? అన్సివిలైజ్డ్ పర్సన్స్. బీయింగ్ అన్ అడల్ట్ ఎంత కష్టంరా ఇది. సారీ పూజ, సారీ. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కావాలా? ఇందాక 4 తిన్నాను. ఓకే, అది కాదు. యాక్చువల్లీ నా ఫీలింగ్స్ నీతో చెప్పడానికి వచ్చాను. అది నా సమాచారా? ఆగరే, నా సమోసా నాకు ఇచ్చారా? ఎవట్రా మీరు? పూజ, ఈ ప్లేస్ అంతా బాగాలేదు, మనం వేరే దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి? రేపు ఆఫీస్ లో కలుద్దాం. లేట్ అయిపోద్ది. దేనికి? అంటే పూజ, నాన్న ఇంటికి వచ్చారంట. అంకుల్ వచ్చారా? ఎందుకు? ఏమో వెళ్తే కదా తెలిసేది. సరే పద.
హాయ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. సంసారం చదరంగం. మాస్కు అదే షర్టు అంటే అంటే ఎక్స్క్యూజ్ మీ, అగ్గిపెట్టి ఉందా? నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. ఏయ్, మాకున్నాయి. గుడ్ బాయ్. ఇది కూడా అదే షర్టు. అంటే నా పుష్పగుచ్చం. అమ్మా, నాన్న, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ రా. ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీయా? అవును. ముందే చెప్పుంటే సెలబ్రేట్ చేసి ఉంటాం కదా. చెప్పండి అంకుల్, మీకేం గిఫ్ట్ కావాలి? మీ నాన్నకి సారీ చెప్పానని చెప్పమ్మా. అప్పుడేదో తొందరపడ్డాను. అయ్యో, అది ఆయన అప్పుడే మర్చిపోయాడు అంకుల్. లేకపోతే నన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉండనిస్తాడా? పూజ, బావని పెళ్లి చేసుకుంటావా? మమ్మీ చిచి, వీడు నాకొద్దు. చీయా మావాడికి ఏం తక్కువ? వీడి గురించి మీకు తెలియదు అంకుల్. ఎంత మందిని ట్రై చేశాడు తెలుసా? బావ పాపల బ్యాచ్. నీకు తెలియకుండా చేశాడా? లేదు. మరి ఇంకేంటి? ఏమో అంకుల్, వీడు నాకొద్దు. పూజ, బావని పెళ్లి చేసుకుంటే పర్మనెంట్ గా మాతోనే ఉండిపోవచ్చు కదా. నన్ను కోతన్నాడు ఆంటీ. రే, సారీ చెప్పు పూజకి. నేనా? చెప్పు. చెప్పురా, చెప్పు. పూజ, సారీ. ఇట్స్ ఓకే. నిజంగానే సారీ. ఇట్స్ ఓకే. సారీ పూజ. ఇట్స్ ఓకే బావా. ఇప్పుడు వస్తాను. ఇది పట్టుకో. నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం కాదనుకో. బ్రహ్మ ఇప్పుడు వచ్చిందండి. పెళ్లి ఆగిపోయింది ప్రసాద్. నేనే ఆపేశాను. నా వెనక నువ్వు తిరుగుతుంటే ఏదో సరదాగా అనుకున్నాను, కానీ మీ పేరెంట్స్ కలవడానికి నువ్వు ట్రై చేస్తుంటే అప్పుడు అర్థమైంది. ఈ ప్రాసెస్ లో నాకే నేను తెలియకుండా నేను ఇష్టపడ్డాను. మా నాన్న వద్దనే సరే, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఏంటి? కొందాం కొందాం. హలో ప్రసాద్, నేను ఒకడిని లవ్ చేసి వాడు కూడా కరెక్ట్ గా లేకపోతే ఇంకొకడిని లవ్ చేసి ఇలా కరెక్ట్ పర్సన్ కోసం వెతికే బదులు నేను ప్రేమించిన వాడిని నాకు కావాల్సినట్టు మార్చుకోవచ్చుగా. సో మా అక్కతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. నాన్న ఒప్పుకోకపోయినా పర్లేదు. నన్ను కాదని ఇంకెవరైనా చూసావో నేనైనా చచ్చిపోతా, లేదా నిన్నైనా చంపేస్తా. అర్థమైంది కదా? ఏమైంది బావా? నా బతుకేంటో, అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి. ఇగో ముందే చెప్తున్నా, చీటింగ్ ఆడవంటే స్ట్రైకర్ తో బుర్ర మీద కొట్టేస్తా. ఓకే. అండ్ ఎవరికి రెడ్ పడిన ముందు నాకే ఇచ్చేయాలి. ఏమంటుంది మీ ప్రత్యూష? ఇప్పుడే మిస్ అవుతున్నాను మెసేజ్ చేసింది. నీ పని బాగుంది. వైష్ణవి బ్రేకప్ చెప్తే భ్రమరా, భ్రమరానో అంటే ప్రత్యూష,
ఊసరవిల్లిరా నువ్వు. ఐఎమ్ హ్యాపీ సోలే. ఒకరి కోసం ఒకరి వల్ల అస్సలు ఏడవను. ఫెయిల్ అయ్యావని బాధపడకూడదు. లైఫ్ అన్నాక చాలా ఆప్షన్లు ఉంటాయి. మీ నాన్నగారు లాగానా? ఇగో మధ్యలో మా నాన్న తీసుకురాక. సర్లే, నువ్వేమనుకుంటున్నావు? ఆంటీ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తుందా చేయదా? ఆల్రెడీ నిన్న రాత్రి తెక్కరేగి అమ్మ పేపర్స్ మీద సంతకం పెట్టేసింది. నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి దూద్పేడ ఇచ్చేళ్ళాడు. ఒకవేళ వాళ్ళిద్దరిని కలుపుంటే కొడుకు దిద్దిన కాపురంలో ఉండేది కదా. అప్పుడు నాకు మనశ్శాంతి ఉండేది కాదు. కిచెన్ లో స్టీల్ సామాన్లు విసురుతూ అమ్మ, రాత్రి అయితే మందు కొట్టి గోల పెడుతూ నాన్న. వాళ్ళ అన్యోన దాంపత్యం చూసి నిద్రలేక నేను. ఏదేమైనా మీ నాన్న పాలబుగ్గ లాంటిని, నువ్వు ప్రత్యూషాన్ని బానే సెట్ చేసుకున్నారా? సెట్టింగా? ఇట్స్ ప్యూర్ లవ్. లవ్వా? ఎలా? వెంటనే అలా ఎలా పుడుతుందిరా బాబు? ప్రత్యూష నాకు పడిపోయిందని కుళ్ళి కదా నీకు? హలో, అంత లేదు. నమస్తే సార్. కూర్చోండి. మీరు? నేను మీ అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి కాఫీ టీ ఏం తీసుకుంటారు? మోసంబి జ్యూస్ ఉందా అంకుల్? అతను జ్యూస్ షాప్ పెట్టుకోండి అనుకుంటున్నావా? ఏదో ఒకటండి. అమ్మాయి పిలిచారా నాన్న? భ్రమరా ఫేస్ మారిపోయిందా? తను భ్రమరాంబిక కాదు, ప్రత్యూష. దీనింటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలే నా గుండె ప్లేస్ మారిపోయింది అన్ని క్వశ్చన్లు అడక్క. అంకుల్ తను మా అమ్మాయే. నాన్న, ఆ చెప్పులు స్టాండ్ లో పెట్టొచ్చు కదా, ఎంత చిరాగ్గా ఉన్నాయి అవి. మీరేంటి ఇక్కడ? అవును, ఇద్దరిలో మీరు ఎవరి కోసం వచ్చారు? సార్, ఐ నీడ్ ఏ బ్రేక్. కాఫీ వస్తుంది, తాగండి. నాకు ఇక్కడ పొగలు వస్తున్నాయి సార్. అయితే బయటికి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తావా? ప్లీజ్, నీకు దండం పెడుతున్న టైం ఎరికించుకో ప్లీజ్ సార్. 10 minutes స్పేస్ కావాలి ప్లీజ్. పర్సనల్ ప్రాబ్లమా? చెప్పలేను, చెప్పకూడదు. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంట్రా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీయా? నువ్వు ఉండవే, నాకు ఆల్రెడీ లోపల తెలిసిపోతుంది. నిజం చెప్పే ఇద్దరికి. ప్రత్యూష నా బాసే. ఈ విషయం తెలిస్తే తోలు తీసేస్తుంది. అయితే బ్రహ్మరాజ్ చెప్పు. అది ఆల్రెడీ మగాళ్ళని నమ్మడం మానేసింది. ఇప్పుడు నిజం తెలిసిందనుకో, అది నమ్మైపోద్ది, నా బతుకు నమ్మద్యాబో అయిపోద్ది. ప్రసాద్, హాయ్. పర్లేదే, నేననుకున్నట్టే నువ్వు చాలా మంచివాడు. నా గురించి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది ప్రసాద్. నీ గురించి కాదే, నీకు మేకపోతుని బలిస్తానే. ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు. ఓకే. మా నాన్నతో కావాలంటే నేను మాట్లాడుకుంటా ప్రసాద్, నువ్వేం టెన్షన్ పడకు. వా టెన్షన్ దాని గురించి కాదే. ఏంటి ప్రాబ్లం? ప్రత్యూష, మీ ఇంటికి ఇంకోసారి వస్తామే, వెళ్దాం. కాఫీ తాగేసెల్లు ప్రసాద్. నిజం తెలిస్తే మీ నాన్న వీడి రక్తం తాగుతాడు. పూజ, ఏ నిజం చెప్పు. ఏంటా నిజం? ఎలా చెప్పాలి? చూడు ప్రత్యూష, వీడు మీ ఇంటికి వచ్చింది భ్రమరా కోసం. చెప్పదే ప్లీజ్. ఆగు, నీకోసం అనుకుని ఓ తెగ బ్లష్ అయిపోతున్నావు. సార్ ప్రజల వద్దకి పాలన టైప్, దేనైనా గోకేస్తాడు. వీడి ఇన్నోసెంట్ ఫేస్ చూసి అమ్మాయిలది నమ్మేస్తారు. తను చెప్పేది నిజమేనా ప్రసాద్? బాన్నేంటి అడిగేది, భ్రమరాన్ని అడిగెళ్ళి. చెప్పు ప్రసాద్. చెప్పు ప్రసాద్, చెప్పగానే చెప్పించి కొడుతుంది. అంటే ఫస్ట్ భ్రమరాన్ని చూశాను, నాకు ఇంక పడదని అర్థమైంది. ఆ టైంలోనే నువ్వు ఫోన్ చేసి లవ్ కన్ఫర్మ్ చేసావు. ఫోన్లో ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి ఎస్ చెప్పేశాను. బ్రేక్ అయిపోయిందా? బా, ఇలాచి ఉంటే ఇవ్వండి అంకుల్, వీడి దగ్గర సిగరెట్ కమ్ కొడుతుంది.
సాయంత్రకాల నేను చంపేస్తానే. చుట్టాల బంధువులకు ముందే కబుర్లు చెప్పి. సారీ సార్, నేను బ్రహ్మ లవ్ చేసుకున్నామండి. నేనెప్పుడు చెప్పాను? చెప్పలేదులే, మనసులోనే దాచుకున్నావు. మీరు పెద్ద మనసు చేసి ఒప్పుకుంటే వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటామండి. తర్వాత శోభనాలకు ముహూర్తాలు లేవు. మీరేం చేస్తుంటారు? బర్డ్స్ బిజినెస్ అంకుల్. పిట్లు కొడుతుంటాడు. సాఫ్ట్వేర్ సార్. మీ ప్రత్యూష గారితోనే వర్క్ చేస్తున్నాను. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డివోర్స్ తీసుకుంటున్నారు అంకుల్. వాట్? బ్లెస్సింగ్ ఇస్తారులే సార్. చూడండి, నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాడు అందగాడు కానక్కర్లేదు, థ్యాంక్స్ అంకుల్. ఆస్తు ఉండక్కర్లేదు, అంతస్తు ఉండక్కర్లేదు, కానీ కుటుంబం ఉండాలి. నా కూతురికి అత్తమామలు కావాలి. ఎవరి దగ్గర ఏం లేవు అదే అడుగుతారు ఏంటండి? మాకు ఈ సంబంధం నచ్చలేదు, మీరు వెళ్ళొచ్చు. సిగ్గు లేకుండా నవ్వుతున్నాయా? నేను భ్రమరాన్ని చూడటమేంటో, దాని చుట్టూ కుక్కలా తిరగడమేంటో, అది నో చెప్పడమేంటో, ఈ గ్యాప్ లో ప్రత్యూష నాకు పడిపోవడమేంటో, నీ మాటలు విని భ్రమరా ఇంటికి వెళ్ళి నేను బలైపోవడమేంటో. కోల్పోయిన ప్రేమ వల్ల కలిగిన బాధను గెలవగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క స్నేహానికి మాత్రమే ఉంటుంది. కానీ నాకు ఫ్రెండ్స్ లేరు కదా. వాళ్ళని కూడా ప్రపోజ్ చేసావు కదా. అమ్మాయిలు ఓకే, మేల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. వీళ్ళ కోసం వాళ్ళని దూరం పెట్టావు కదా. విధి ఆడిన వింత నాటకంలో నేను ఒక బలిపశువుని అయిపోయాను. నువ్వు పశువు అవడం కరెక్టే, కానీ విధిని బ్లేమ్ చేయకు. నువ్వే గెలుక్కున్నావు. ప్రత్యూషతో హ్యాపీగా సెట్ అయిపోయేవాడిని. ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు, టైంకి శాలరీ పడేది. ప్రత్యూష వద్దు, భ్రమరాంబిక ముద్దు అన్నావు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అని నీకే తెలియదు, నాకెలా తెలుస్తుంది? మా పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారని వాళ్ళ బాబుకి ఎందుకే చెప్పావు? తెలియాలి కదా, పెళ్ళన్నాక మంచి చెడులు చూస్తారు కదా. సి, నేను అలా చెప్పడం వల్లే వాళ్ళ నాన్న రిక్వైర్మెంట్ ఏంటో తెలిసింది. నేను మా నాన్న మాటే వింటానని చెప్తూనే మీ పేరెంట్స్ ని కలపమని భ్రమరానికి హింట్ ఇచ్చింది. సో మీ పేరెంట్స్ ని కలిపేయి. ఏదో కూరలో ఉప్పేసేనట్టు చెప్తున్నావు. ఇదేమైనా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా అనుకున్నావా? రమ్యకృష్ణ వంకాయ కూర ఉండగానే ప్రకాశ్ రాజు అట్లేసుకుని తినడానికి. మా నాన్నకి మా అమ్మ వంట నచ్చదు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే పక్కింటి నుంచి కర్రీస్ తెచ్చుకునేవాడు. మీ డాడీకి పక్కింటి కూరలే నచ్చుతాయి. మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? వీళ్ళకు పెద్ద మనిషి కావాలంట. ఆ పెద్ద మనిషి నువ్వే. నేనా? మీరు లాయర్ కదా, అయితే నువ్వే మా పేరెంట్స్ ని కలపాలి. ఇద్దరు విడాకులకి అగ్రి అయినట్టు సంతకం పెట్టారు కదా, ఏదో ఫ్లోలో పెట్టేసి ఉంటారు. ఫ్లోలో పెట్టడం ఏంటి? బా, ఏదో ఒకటి మేనేజ్ చేయండి. ఎందుకు? వీడికి పెళ్ళి అవ్వాలంటే మీరు కలిసి ఉండాలి. మధ్యలో ఈ కండిషన్ ఎందుకు వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఏం పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి కూతురు ఎవరు? ఇంకా ఫిల్టర్ చేయలేదు. ఎవరా పెద్ద మనిషి? నువ్వే. మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మా పేరెంట్స్ విడిపోవడానికి హెల్ప్ చేసింది నువ్వే కదా. నేను లాయర్ని. వాళ్ళిద్దరిని విడదీసింది నువ్వే కాబట్టి నువ్వే కలపాలి. నేనెందుకు విడదీస్తాను? ఆయన విడాకులు కావాలని నా దగ్గరకు వచ్చారు, నేను కేసు టేకప్ చేశాను. దేశం అయితే మందు గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇద్దరిని కలపడానికి ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, లాయర్ విరాజిత ఆఫీస్. ఇచ్చట మనుషుల్ని విడగొట్టబడును. పూజ, కొంచెం వీడికి అర్థమయ్యేలా చెప్పవా? అదేంటే చెప్పేది? అమ్మా నన్ను విడిపోయి పసిపెట్టిన వదిలేస్తారా? నీకు పసితనం ఎప్పుడూ దాటేసిందిరా. నేను అదే చెప్పాను. నీకు మ్యాటర్ అర్థమైంది కదా. సారీరా, మళ్ళీ కలిసే ఆలోచన లేదు.
దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. మీ ఇద్దరు గొడవలు పడి నన్ను ఎందుకన్నారు నాన్న? గుడ్డు పెడితే ఆమ్లెట్ అవుతుందని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టడం మానేస్తుందా? మీరు గుడ్డు గురించి ఆలోచించి గొడ్డుకో జీవితం ఉందని మర్చిపోయారు. గుడ్డంటే నువ్వేనా? అబ్బాయి మీ గుడ్డులో గోళ ఫోటో డికాప్రియో. అమ్మ చూడడానికి గయ్యాల్లో ఉంటుంది కానీ ఆవిడ మనసు వెన్న. నాకెప్పుడు అనిపించలేదే. మీరెప్పుడు పక్కింట్లోనే ఉంటే ఎలా అనిపిస్తుంది? పక్కింట్లో నేనెందుకుంటాను? అంటే ఇందాక కర్రీస్ విషయంలో కొంచెం మాట వరుస చెప్పేలే. నా గురించి ఎందుకు లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావు? ఇప్పుడు టాపిక్ అది కాదు. మీరిద్దరూ కలిసి ఉండే ఛాన్స్ ఉందా లేదా? అవును నాన్న, మనకి అందమైన జీవితం ఉందని అందరికి ప్రూవ్ చేద్దాం. అందమైన జీవితం అంటే అన్నీ ఉండడం కాదురా, అన్నీ చెప్పుకోగలిగే మనిషి దొరకడం. ఈ సీరియల్ డైలాగులు చెప్పే పాల్బొగ్గు లాంటిని పడేశారా? నువ్వు మాక్సిమం నోరు మూసుకోండి ప్లీజ్. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడట్లేదు, ఏం చేయమంటావు? పెద్ద మనిషి ఏంట? లాయర్ విరాజిత. దీనికి ఐడెంటిటీ ప్రాబ్లం. నాకు అర్థమైంది కదా నాన్న. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశమా? హాయ్ మ్యామ్. లేరా ఏంటే మ్యామ్. అందరూ మీటింగ్కి వెళ్ళండి. అండ్ యూ, నువ్వీ ప్రాజెక్ట్లో లేవు. అవును, లీవ్లో ఉన్నాను. కంప్లీట్ గా లేవు అంటున్నా. నాకు లాంగ్ లీవ్ వద్దు అంటున్నా. నీకు అర్థం అవ్వట్లేదా లేకపోతే యాక్ట్ చేస్తున్నావా? ప్రత్యూష ప్రత్యూష ప్రత్యూ. నన్నంత క్లోజ్ గా పిలవకు. ఏ నువ్వు చీటేవి ప్రసాద్. నీకోసం ఎవరైనా చీట్ చేయాలనిపించింది అప్పుడు. నువ్వు నన్ను చీట్ చేసావురా. అది ఫ్లోలో. అంటే సర్లే, నాకు మీ అక్కి పెళ్ళైన తర్వాత నీకు ఏదో ఎవరో సంబంధం చూతాలే. యావరేజా? అంటే నువ్వు హ్యాండ్సమ్ అనుకుంటున్నావా? హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళందరూ ఫోటో ఫ్రేమ్ లో బాగుంటారే, రియాలిటీలో కాకి పెళ్ళే ముద్దు. అయినా ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? వీఆర్ డన్ ప్రసాద్. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? అంటే నాకు మీ అక్కి పెళ్ళైతే ఆ పెళ్ళి ఆకలేస్తావా? ఆఫర్ వద్దా నీకు? వాట్? నాకేం అవసరం? నేనెందుకు చేస్తాను? మా అక్కేదో నువ్వు మంచోడదనుకుంటుంది ప్రసాద్. మ్యామ్ వీడు నన్ను 20,000 అప్పు అడుగుతున్నాడు. ఇవ్వకపోతే ప్రపోజ్ చేస్తాను బెదిరిస్తున్నాడు. ప్రత్యూష ప్రత్యు జోడించకూడదు. ఇంకోసారి పితూరులు చెప్పావంటేనే అరే ఈసారి డస్ట్బిన్ లో చెత్త వేసినప్పుడు దీన్ని కూడా పాలిథిన్ కవర్లో కలిపేసిరా. కాఫీ తీసుకురమ్మంటారా? ఇంత విషయం తీసుకురా. ఇంట్లో లేనట్టుంది. సెప్టోలో ఆర్డర్ పెడతాను. కావలసినవన్నీ ఆర్డర్ పెడితే వస్తాయనుకుంటే పెళ్ళాన్ని కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేవాడిని. ఇందులో పాయిజన్ లేదండి. డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కోవాలనుకుంటా. నిజంగా చచ్చిపోమనా? నాన్నగారు చెప్పారండి, భర్తేం అడిగినా కాదనకుండా ఇవ్వాలని. మరి అదే నాన్న పెళ్లికి ముందు ఇంకోటితో తిరగకూడదని చెప్పలేదా? మా ఇంట్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయమండి. మరేం డిస్కస్ చేస్తారు? పాలిటిక్స్, ఎడ్యుకేషన్, షేర్ మార్కెట్. చెప్పవే. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఓటీటీ వెబ్ సిరీస్లు, ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మాట్లాడతావేంటి? మీ నాన్న 10తో మీ అమ్మ 7తో. ఏంటండి ఏదోలా నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు? అసలు మార్కెట్లో నాకున్న పేరేంటో తెలుసా? పరమజ్యోతి పరమనీచుడు. అది కాదు, అజాత శత్రువు, బద్ధ శత్రువులా మార్చేశావు. ఏదైనా మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మనంత మాత్రాన ఆధార్ కార్డు అబద్ధం కాకుండా పోదు. అయినా నాకు ఇప్పుడు కావాల్సిన నిజాలు అబద్ధాలు కాదు, జ్ఞాపకాలు. అవి నీకు చాలా ఉన్నాయి. హెన్స్ ప్రూవ్డ్. నాకేం లేవు. ప్లీజ్ అండి, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? మా మధ్య నిజంగానే ఏం జరగలేదు. ఇలానే మనం గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు కలిసి ఉంటాం? నువ్వు చెప్పేది నిజమే, కానీ నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. మీకు అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని పెళ్లికి ముందు నాకు చెప్పలేదు.